లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. సో ఫస్ట్ మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దామా? వాట్ ఈస్ సాయి కిరణ్ లైఫ్ అండ్ అచీవ్మెంట్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నప్పుడు ఇంతకు ముందు భయపడేవాడిని. సో నౌ దానికి ఫేస్ టు ఫేస్ వెళ్ళి కౌగిలించేసుకుంటున్నాను. రజనీకాంత్ గారు అన్నది ఓకే, ఎక్కడ వర్కౌట్ అయింది అనిపించిందా? అనిపించింది నాకు. కడుపు తీపిలేని అమ్మ బొమ్మే కదా. అసలు ఆమెను మించిన సింగర్ ఇంకా పుట్టరేమో అని ఎలా పాడారామా? అవును సార్. ఇంట్లో ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ అసలు ఆమె వచ్చినప్పుడు? కానీ వెంకటేశ్వర నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుంది ఇంట్లో? అలానే జయలలితనే ఆవిడ కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది. ప్రేమించు, నువ్వే కావాలి ఇలాంటి సినిమాల తర్వాత కూడా సినిమాలు తీశారు కొన్ని. అంటే మీరు సెలెక్షన్ చేసుకునే దాంట్లో ప్రాబ్లం అసలు, లేకపోతే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చెయ్యాలని ఒక ఇదితో చేశారు? సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. సాయి కిరణ్ గారికి, లయ గారికి పెళ్లి అని చెప్పేసి ఆ న్యూస్ లో నిజమే అంటుంది అసలు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది చూడ్డానికి. ఇండస్ట్రీలో ఎవరు గాడ్ ఫాదర్ అని అడిగితే సోమ సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శూలపాణి భుజంగ భూషణుడు, త్రిపుర నాశ రక్షకుడు శివుడు. ఎక్కువ మీరు పాములను పట్టుకోవటం, ఒక 3000 4000 పాములు అయిపోయిన తర్వాత వాటిని తీసుకెళ్లి శ్రీశైలం అడవుల్లో కూడా వదిలేస్తుంటారు. నిజమా సార్ ఇదంతా? అవును సార్, అవును సార్. నాగుల చవితి ఇప్పుడు పూజ చేస్తాము, నెక్స్ట్ డే కనిపిస్తే చంపేస్తావా? చిరంజీవి గారి ఇంట్లోంచి, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోంచి ఇన్ని పట్టాను. ఇప్పుడు స్నేక్ పడగ లేపుతుంది కదా, ఆ టైంలో ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి దాన్ని ఇలా ఇలా అంటూ ఇలా ఇలా ఏదో చేస్తారు కదా, ఏంటది? ఇట్ విల్ రిసీవ్ ద ఫీలింగ్స్. స్నేక్ డౌన్ అయ్యే తీరుతుంది. రియల్ లైఫ్ లో ఆల్రెడీ ఇద్దరు పండిస్తున్నారు నిజమైన పేర్లాగా. రియల్ లైఫ్ లో ఏమన్నా అవకాశం ఉందా? అమ్మో, వాళ్ళు చేసుకోకూడదు. ఏంటి గుప్పిడంత మనసులో టర్నింగ్ పాయింట్ ఏంటి సార్? ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది? రిషి వసుధార ఎప్పుడు కలవబోతున్నారో చెప్పిన మహేంద్ర భూషణ్ మేజర్ యాక్సిడెంట్ అయ్యి 50% బతకటం అని కూడా చెప్పారని, నిజమా అదే? ఒక 50% ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. సాయి కిరణ్ గారు, మీ లైఫ్లో ఉదయ్ కిరణ్ గారి రోల్ అనేది చాలా కీ రోల్. ఇతను మంచి ఫ్రెండ్స్ అని విన్నాను. బట్ తను చనిపోవడం అనేది చాలా గట్టి ఇంపాక్ట్ ఉండింది అందరు. ఏంటి మీ డ్రీమ్ ఏంటి? ఇండస్ట్రీలో హీరో అవుదామని వచ్చారు. ఒక బాలకృష్ణ, వెంకటేష్, ఇప్పుడున్న తరం అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు, ఎవరితో మీకు డ్రీమ్? వీళ్ళతో యాక్ట్ చేయాలి నేను, నాన్నకి ఇష్టం, నాయనమ్మకి ఇష్టం అంటే? బికాస్ ఇట్స్ బ్రిలియంట్ యాక్టర్. కళ్ళల్లోనే ఎక్స్ప్రెషన్ అంతా ఉంటుంది. అలాంటి యాక్టర్తో యాక్ట్ చేయాలి. ఇట్స్ కమింగ్ ట్రూ. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు నా హార్ట్ టు హార్ట్ విత్ రోషన్లో ఉన్న స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఒక 6-7 దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంత పెద్ద హిస్టరీ ఉన్న ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు ఇండస్ట్రీలో. సో అమ్మమ్మ పి సుశీల గారు ఇండస్ట్రీలో పాడిన ప్రతి పాట కూడా నిజంగా ఇలాంటి సింగర్స్ ఇంకా మనకి మళ్ళీ వస్తారా అనే అంత మత్తుగా, గమ్మత్తుగా అండ్ మనందరికి ఎంతో ఇష్టమైన ఒక సింగర్ అని చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళ ఫాదర్ రామకృష్ణ గారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు, కృష్ణ గారు తరం నుంచి అండ్ నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా ఇలాంటి సింగర్ మళ్ళీ ఇండస్ట్రీలో పుట్టరేమో అన్నట్లుగా పాడారు. బట్ ఇద్దరు పెద్ద సింగర్స్ అయినప్పటికి కూడా ఆయన 2000లో నువ్వే కావాలి సినిమాతో ఆర్టిస్ట్గానే పరిచయం అయ్యారు. చాలామంది షాక్ అయ్యారనమాట, సింగర్స్ ఫ్యామిలీస్ నుంచి సింగర్సే వస్తారని. బట్ ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. అట్ ది సేమ్ టైం బుల్లి తెరపై కూడా తను ఏమాత్రం తగ్గేది లేదని సౌత్ ఇండియాలో ఉన్న తమిళ్, తెలుగు అండ్ మలయాళం, కన్నడ 4 లాంగ్వేజ్లో కూడా వన్ ఆఫ్ ద టాప్ హీరో అనిపించుకోవటమే కాకుండా ఇప్పుడున్న ఆర్టిస్టులకు కూడా నేను
ఫాదర్గా కూడా చేయగలనని చెప్పేసి దానిలో కూడా తనేంటో ప్రూవ్ చేసుకున్న వన్ అండ్ ఓన్లీ సాయి కిరణ్ గారు విత్ మీ. వెల్కమ్ టు సుమన్ టీవీ సాయి కిరణ్ గారు. సో ఫస్ట్ మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దామా? గెస్ట్ చేయండి ఏం సాంగ్? ఇంకేదే కదా పెడతా. మేఘమరక రాగం ఉంది, రాగం నింగిని కిరిగించింది, కరిగే నింగి చినుకయింది, చిటుకై చిటపట పాట అయింది, చిటపట పాటే తాకింది, చిలకలు వాళ్ళే చెట్టయింది, నా చిలక నువ్వే కావాలి, నా చిలక నువ్వే కావాలి, రాగాల నువ్వే కావాలి, అనురాగాల నువ్వే రావాలి. సూపర్. వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ సార్. థ్యాంక్ యూ. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. లోపల ఎంత ఆనందం ఉందంటే బయటికి చెప్పుకోలేనంత ఆనందం. ఎందుకంటే ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వరు. ఇన్ని సంవత్సరాలు, ఎన్ని డెకేడ్స్ మీ ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఏలిందని చెప్పుకోవచ్చు. ఒక ప్రైడ్, నాన్న పేరు అమ్మమ్మ పేరు, బట్ అది ఏమాత్రం తగ్గిపోకుండా అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈ రోజు వరకు 2000లో స్టార్ట్ చేశారు జర్నీ. అండ్ 2022 సంవత్సరాలు నిరంతర శ్రమ. ఎక్కడా కూడా వచ్చిన అవకాశాన్ని వద్దు అనుకోకుండా క్యాచ్ చేసుకొని మీ అంతటి మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది 20 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే? వాట్ ఈస్ సాయి కిరణ్ లైఫ్ అండ్ అచీవ్మెంట్స్ అండ్ అండ్ కష్టాలు అగైన్ ఇవన్నీ ఏమనిపిస్తుంది సార్? లాట్ ఆఫ్ లెసన్స్ లెర్న్డ్ సార్. నాకు అంటే చాలా మెచ్యూర్ అయ్యాను యాజ్ ఎ పర్సన్. ఆఫ్ కోర్స్ ఎనీబడి విల్ మెచ్యూర్. బట్ ఏంటంటే నాకు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నప్పుడు ఇంతకుముందు భయపడేవాడిని, ఇప్పుడు హత్తుకుంటున్నాను. బికాజ్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతున్నదంటే, ఇంతకుముందు అమ్మమ్మో ఇది సంక్షోభం వస్తుంది, ఇలా మనకి ఒక గ్యాప్ వచ్చింది, 6 months గ్యాప్, 1 year ఎవరు పిలవలేదు, అలాంటి భయపడేవాడిని. బట్ ఇప్పుడు ఏంటంటే వాటిలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవర్ ఆల్ మాస్టర్స్, దేవర్ ఆల్ టీచర్స్. ఒక ప్రాబ్లం అనేది మనకి లెసన్ నేర్పిస్తుంది, నువ్వు ఇది వస్తే ఇలా హ్యాండిల్ చేయాలి అని. సో నౌ ఒక ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఐఎమ్ ఎంబ్రేసింగ్ ఇట్. సూపర్. దానికి ఫేస్ టు ఫేస్ వెళ్ళి కౌగిలించేసుకుంటున్నా. సూపర్. అంటే నాన్నగారు రామకృష్ణ గారు, నాన్నగారి గొంతు మహమ్మద్ రఫీ గారు, ఆయన ఓకే ఇలానే ఉంటుందేమో అన్నట్లుగా మైమర్పించేవాళ్ళు. అమ్మమ్మ పి సుశీల గారు అసలుకి గాన కోకిల, నాయనమ్మ అవుతుందా? మా ఫాదర్ వాళ్ళ పిన్ని. ఎందుకంటే చిరంజీవి గారు ఒక సభలో నేను ప్రసంగించినప్పుడు చూశాను, హెల్త్ కొంచెం బాగోలేకపోయినా కానీ పి సుశీల గారిది ఒక ఫంక్షన్ ఉంటే 60 years ఏదో శిల్పకళా వేదిక, నేను డెఫినెట్గా ఈ ఫంక్షన్కి వెళ్ళాల్సిందే, మీరు కూడా రావాల్సిందే, నేను ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే. అలాంటి సింగర్స్ని పాదాభివందనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతం, వెళ్ళాల్సిందే అని పట్టుపట్టి చిరంజీవి గారిని కూడా ఆ సభకు తీసుకొచ్చినప్పుడు ఆయన ప్రస్తావించారు అక్కడ. అప్పుడు అనిపించింది ఎంత పెద్ద గ్రేట్నెస్ అసలు సుశీలమ్మ గారు ఎలాంటి పాటలు పాడారంటే మా తరంగా తెలియకపోయినా ఆ పాటలు ఇప్పుడు వింటుండే ఇలాంటి సింగర్స్ వావ్ అనిపిస్తుంది. బట్ ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు సార్ పి సుశీల గారు మీకు నాయనమ్మ అని. ఎందుకని దాన్ని ఎక్కువ బయట చెప్పుకోరా? ఇష్టం లేదా? ఎందుకు? హూ ఇస్ సాయి కిరణ్ అంతే, నానమ్మే అవుతుంది కరెక్టే, బట్ మా నానమ్మ ఎందుకు? ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. సాయి కిరణ్ అంటే ఎవరని తెలియాలి అంతేగాని. ఒకటి ఇలా మీరు అన్నారు కాబట్టి నేను అంటే పొగరు కాదు, జరిగిన విషయం చెప్తున్నా. మా నాన్నమ్మ కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ మా మలయాళీ ఫ్యాన్స్ అనమాట, చాలా పెద్ద హిట్ అయింది సీరియల్. అయితే మీ గ్రాండ్ సన్ ఎంత ఫేమస్ తెలుసు ఇక్కడ, అది దీని ఫొటోస్ వీడియోస్ చూపించారంట. అప్పుడు ఆవిడ చాలా హ్యాపీ అయ్యి అక్కడి నుంచి ఫోన్ చేశారు, ఏరా కేరళలో కూడా నువ్వు అవును నానమ్మ. సో ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అంటే వీ షుడ్ బి సెల్ఫ్ మేడ్ అని ఒక ఇది తపన అంతే. సో ఇండస్ట్రీలో మీరు రావడానికి ఎక్కువ ప్రమేయం నాయనమ్మది ఉండేదా లేకపోతే నాన్నది ఉండేదా సార్? ఎవరిది లేదు సార్, వాళ్ళకి ఇష్టం లేదు రావడం. ఓకే. మా అమ్మమ్మ సపోర్ట్ చేశారు, మా మదర్ వాళ్ళ మదర్. నేను రజనీకాంత్ గారిని ఒకసారి మీట్ అయ్యి ఆయన బై మిస్టేక్ అడిగారు అనమాట మా ఫాదర్ని, రామకృష్ణ ఆయన ఆర్టిస్ట్ కదా మీ అబ్బాయి అని అడిగారు. నేను 10th ఉన్నాను అప్పుడు. రజనీకాంత్ ఇంత మాట అన్నాడా అని దయ్యం పట్టేసింది నాకు, సినిమా ఇండస్ట్రీ అనే దయ్యం. రజనీకాంత్ ఇలా అన్నాడంటే మనలో ఏదో ఉండే అది అలాంటి ఫీలింగ్స్ వచ్చాయి. మా నాన్న నేను ఆర్టిస్ట్ అవుతాను యాక్టర్ని అవుతాను అంటే నోరు మూసుకో
చదువుకుని హాయిగా అమెరికా వెళ్ళి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకో అన్నారు. ఇవన్నీ మనకు వర్కౌట్ కావు అని అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. మా అమ్మమ్మ ఎంకరేజ్ చేసేవారు నన్ను, ఏం పర్లేదు నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేయి, నువ్వు కొంచెం వాళ్ళ నడక వాళ్ళ డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండు అది ఇది. మా అమ్మమ్మ నాకు నూరి పోసేవారు సైడ్ వైస్. అప్పటికి ఫాదర్ ఎలా చేయలే. లాస్ట్లో సరే అయితే నువ్వు కాలేజ్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ ఫస్ట్ తెచ్చుకో, అప్పుడు అంటే కసిగా తీసుకుని ఐ గాట్ గోల్డ్ మెడల్ అనమాట. ఇప్పుడేమంటావు అంటే సరే అయితే మరి ఫొటోస్ తీద్దాం, ట్రై చేద్దాం ఒక 1 year, ఏమీ రాకపోతే మళ్ళీ మాత్రం నువ్వు మూసుకుని మళ్ళీ స్టడీస్లోకి దీనిలోకి వెళ్ళిపోవాలి అని. సరే ఓకే ట్రై చేద్దాం చేశాను, లక్కీగా వచ్చింది. దాని తర్వాత మీకు తెలుసు నువ్వే కావాలి. అంతకుముందు శివలీలలు అని ఒకటి చేశాను ఈటీవీకి. ఓకే, సీరియల్ శివలీలలో విష్ణుమూర్తి రోల్ వచ్చింది. విష్ణుమూర్తి రోల్ రాగానే సెంటిమెంట్గా ఏం అనలేకపోయాం, అమ్మో విష్ణుమూర్తి రోల్ ఓకే లెట్ మీ డూ ఇట్. దాని తర్వాత వాళ్ళకి ముందే చెప్పాను నేను సినిమాల కోసం ట్రై చేస్తున్నాను, సో దయచేసి నాకు ఫిల్మ్ వస్తే నేను వెళ్ళిపోతాను. అప్పట్లో సుమన్ గారు అండ్ మీర్ గారు హీ వాజ్ ద కెమెరామ్యాన్ అండ్ ఉదయ్ భాస్కర్ గారు వాజ్ ద డైరెక్టర్ ఉన్నారు. సరే సరే అంత సిచ్యువేషన్ వస్తే చూద్దాం, కరెక్ట్గా నువ్వే కావాలి వాళ్ళే స్టార్ట్ చేశారు. ఉషా కిరణ్. ఇంకా అప్పుడు వాళ్ళకి అండర్స్టాండింగ్ అయ్యి ఇంకా అది అయిపోయింది. ఇంకా ఐ కేమ్ ఇంటూ ఫిల్మ్స్. ఓకే, ఫస్ట్ నువ్వే కావాలి రిలీజ్ అయిన తర్వాత రజనీకాంత్ గారు అన్నది ఓకే ఎక్కడ వర్కౌట్ అయింది అనిపించిందా? అనిపించింది నాకు. ఎస్ నేను వెళ్ళి కలిసాను. మళ్ళీ బాబా సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతుంది. మాయా మాయా అది ఆ గుర్రాల సెట్ దగ్గర షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి కలిసి చెప్పాను, ఇలా మీ వల్ల నేను యాక్టర్ అయ్యాను. ఓకే, హి వాజ్ వెరీ హ్యాపీ. సార్ ఆ సినిమాలో సాంగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సార్. మా వాళ్ళు ఫస్ట్ రాగానే వేశారు కదా అనగనగా ఆకాశం ఉంది, మీరే పాడారా అది రియల్ గా? లేదు సార్, కానీ ఒక మలయాళీ సింగర్ జయప్రకాష్ గారు అని జయచంద్రన్ గారు అని హీ సాంగ్ దట్ సాంగ్. ఎలా సార్ ఫస్ట్ నువ్వే కావాలి ఒక డైరెక్టర్ ద్వారా అవకాశం వచ్చిందని విన్నాను నేను. అవును సార్, అవును. కృష్ణవంశీ గారు ద్వారా. మీ ఇద్దరికి ఎలా అసలుకి? మేము అందరూ డైరెక్టర్స్ దగ్గర అందరు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాం సార్ విత్ అవర్ ఫొటోస్. అప్పట్లో అదే కదా, ఫిజికల్ ఫొటోస్తో వెళ్ళాలి, స్టూడియోలో తీయించుకోవాలి, వెళ్ళాలి, వెనకంతా రాయాలి కదా హైట్ వెయిట్ నెంబర్స్. అవును, ఫోన్ నెంబర్ రాస్తే చాలు. మొన్న ఒకసారి డైరెక్ట్గా చూస్తారు కాబట్టి వాళ్ళకి గుర్తుంటుంది అండ్ ఇచ్చేవాళ్ళం. సో ఇలానే అందరు డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళిస్తే రవికిషోర్ గారు వాజ్ సర్చింగ్ ఫర్ మై క్యారెక్టర్. సాఫ్ట్ లుక్ ఉండాలి, ఇన్నోసెంట్ లుక్ ఉండాలి, యాక్ట్ చేయక్కర్లేదు, చూడగానే ఇన్నోసెంట్గా ఉండాలి, అలాంటివి కొన్ని పారామీటర్స్ ఉంటుంది. ఇంకా అప్పుడు నా ఫైనలీ కృష్ణవంశీ గారిని అడిగితే ఆయన అన్నారు ఇలా రామకృష్ణ గారు అబ్బాయి ఉన్నాడు ట్రై చేయండి. సరే అని జస్ట్ కాల్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఒక 15 minutes డైలాగ్స్ చెప్పమన్నారు. ఆ బాస్కెట్బాల్ కోర్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఇలా తరుణ్ నీతో మాట్లాడడం నాకు నచ్చట్లేదు అని. ఆ డైలాగ్ చెప్పమన్నారు. సరే చూసి చెప్పాను అండ్ ఒక 15 minutes కూర్చో అన్నారు. కూర్చున్నాను. అప్పుడు ఆ 15 minutes నాకు ఒక 30 ఏళ్ళగా అనిపించింది. బాబాయ్ 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 ఏం చెప్తారో టెన్షన్. సినిమా కదా అది కూడా స్రవంతి రవికిషోర్ ఏంటి మన ఉషా కిరణ్ మూవీస్ పెద్ద బ్యానర్ కదా, బాబోయ్ ఏమంటారో అని అంటే దే కేమ్ విత్ చెక్, ఇదిగో తీసుకో కంగ్రాచులేషన్, ఓహో సూపర్ అని. ఎంత సార్ ఫస్ట్ చెక్? ఫస్ట్ అడ్వాన్స్ 60,000 చెక్. ఓ మై గాడ్, 22 years బ్యాక్ ఓన్లీ అడ్వాన్సే. సార్ గ్రేట్. నాన్న ఫీలింగ్ ఏంటి? నాయనమ్మది నాన్నది ఫస్ట్ సినిమానే 60,000 చెక్కుతో వెళ్ళాము. వెరీ హ్యాపీ సార్, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు ఇంత పెద్ద బ్యానర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం స్ట్రగుల్ పడాలేమో అని ఒక ఇది ఉండింది, బట్ వీ వర్ గ్లాడ్, వెరీ వెరీ హ్యాపీ. ఓకే. సో బట్ అక్కడ పర్ఫార్మెన్స్ చూసానా ఇమీడియట్గా ప్రేమించు? దాని తర్వాతే కదా వచ్చింది, వెంటనే చూసారు వీళ్ళు. అండ్ బోత్ వర్ బ్లాక్ బస్టర్స్ గా. ఎందుకు కదా సాంగ్స్ ఇప్పటికి కూడా ఇప్పటికీ నన్ను ఎవరైనా ఈ లేడీస్ కాలేజ్ కానీ విమెన్స్ డే సెలబ్రేషన్స్ పిలిచినప్పుడు ఈ సాంగ్ పాడితే చాలా మంది ఏడ్చేస్తారు అక్కడ.
ఆ సాంగ్లో అంత ఇది ఉంది. మీరు ఇప్పుడు పాడితే వింటారు. ఓకే ఓకే. కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా, చారడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మా, ఆ అమ్మలనే మించిన మా అమ్మకు, ఆ అమ్మలనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు, కంటేనే అమ్మ నీ అంటే ఎలా, కడుపు తీపిలేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. సూపర్. సో యాజ్ అ యాక్టర్ అండ్ నాన్నది నాయనమ్మది కొంచెం వచ్చింది సింగింగ్ కూడా. రావాలి సార్, లేదంటే కుక్కని చూసినట్టు చూస్తారు మా ఫ్యామిలీలో. ఓకే. అవును సార్, అదొక పెద్ద సారీ ఏమనుకోవద్దు ఎవరన్నా చూస్తుంటే మా ఫ్యామిలీ మెంబర్స్. ఏముండదు అక్కడ చిన్న చూపు సార్, ఇంట్లో పాడకపోతే. ఇఫ్ యూ కాంట్ సింగ్ పాడలేడు రా పెద్దగా అంటారు. కష్టం. ఐ స్టార్టెడ్ సింగింగ్. యాక్చువల్లీ ఆమె అంత పెద్ద సింగర్ని కాదు, పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఆమె బాత్రూమ్ సింగర్ అని అనుకోవచ్చు. ఓకే. బట్ దే లుక్ డౌన్ అపాన్ యూ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ సింగర్. ఓకే. అందుకోసం నేను లేదా మనం పాట నేర్చుకోవాలని ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాను. నాన్న దగ్గర నేర్చుకున్నారా లేకపోతే సుశీలమ్మ దగ్గర నేర్చుకున్నారా? కొంచెం నాన్న అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మదర్ కూడా, ఫాదర్ నన్ను మ్యూజిక్ షోస్కి తీసుకెళ్ళేవారు తనతో పాటు ప్రోగ్రామ్స్కి. ఓకే. సో నేను హిందీ పాటలు పాడేవాడిని అనమాట, కుమార్ సాను సాంగ్స్. ఆ హిందీ వాడిని పిలవండి రా అనేవారు. ఓ సూపర్. ఆయన తెలుగు పాటలు పాడుతుంటే మధ్యలో హిందీ బ్రేక్ అనమాట. తూ మేరీ జిందగీ హై, తూ మేరీ హర్ ఖుషీ హై, तू ही प्यार तू ही चाहत तू ही आशिकी है नजर के सामने. ఇలాంటి కిషోర్ కుమార్ సాంగ్స్, అది మన కుమార్ సాను సాంగ్స్ అవి పాడేవాడు. ఓకే సూపర్. నాన్న దగ్గర నుంచి వచ్చింది అది. అవును సార్. ఇంకా వాళ్ళు పొద్దున్న లేస్తే ప్రోగ్రామ్స్కి వెళ్ళేవారు కదా, వాళ్ళతో వెళ్ళి వెళ్ళి అలా అలవాటు అయిపోయింది. ఓకే. నాన్న కాంబినేషన్లో ఏదైనా మూవీలో పాడారా? కాంబినేషన్లో పాడు ఏదైనా మూవీలో? నా మూవీస్లో నేను 2-3 పాడుకున్నాను. ఉత్సాహం అని ఒక సినిమాలో పాడాను, ఓకే. బుల్లెబ్బాయ్ అని ఒక సినిమాలో పాడాను. బట్ అంతే, అంతకంటే ఐ డోంట్ సింగ్ మచ్. నాయనమ్మతో కూడా పాడలేదు? ఆహా లేదు సార్. అంటే ఇప్పుడు ఈవిందో లైమ్ లైట్లో ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్టులే సుశీలమ్మ గురించి అంత ప్రైడ్గా మాట్లాడుకుంటారు కదా సార్. అంటే ఫ్యామిలీలో ఎలా ఉంటుంది? సుశీలమ్మ ఇన్ని సాంగ్స్ పాడారు, కొన్ని వేల పాటలు, అండ్ ఆమెకున్న యూనిక్ వాయిస్ ఎవరికి లేదు కూడా. సో అంటే జానకమ్మ వాయిస్ని మనం ఈజీగా క్యాప్చర్ చేసి తెలుసుకోవచ్చు ఇది ఏమది అని. అంటే ఎల్ఆర్ ఈశ్వరి అమ్మ ఒక జోనర్, బట్ సుశీలమ్మ అలా కాదు. అసలు అన్ని జోనర్స్లో అసలు ఆమెను మించిన సింగర్ ఇంకా పుట్టరేమో అని ఎలా పాడారు ఆమె. అవును సార్. ఇంట్లో ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ అసలు ఆమె వచ్చినప్పుడు? కానీ ఇంట్లో ఒక దేవుడిని చూసినట్టు చూస్తాం సార్. మా ఫ్యామిలీ మొత్తం అటు ఇటు, అటు జనరేషన్స్ ఇటు జనరేషన్స్, నాన్నమ్మ అని ఒక సైలెన్స్, ఒక భయం, ఒక నిజంగా దేవుడు వెంకటేశ్వర స్వామి నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుంది ఇంట్లో, అలానే ఓకే ఒక భయం, ఒక భక్తితో. ఎందుకంటే వీ నో వాట్ షీ ఈస్. బయట ఆవిడ ఇంట్లోంచి అడుగు పెడితే ఆవిడే జయలలితనే ఆవిడ కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది సార్, నేను ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. చీఫ్ మినిస్టర్ని కలవడానికి వెళ్ళారు ఆవిడ. ఏదో ఇప్పుడు మన అవార్డ్ ఫంక్షన్, ఏదో పద్మభూషణ్ అవార్డ్స్ గురించి ఏదో మీటింగ్ ఉంటే షీ వెంట్. సో వీ వెంట్ విత్ హర్, జయలలిత గారిని చూద్దామని. ఆవిడ అంత శరీరం పెట్టుకుని పాపం లేచి షీ బెంట్ అండ్ షీ టచ్డ్ హర్ ఫీట్. ఏంటి పెద్ద పెద్ద మినిస్టర్స్ ఎమ్మెల్యేల కాళ్ళ మీద పడే జయలలిత గారు షీ ఫెల్ ఆన్ హర్ ఫీట్. దెన్ అన్నప్పుడు అర్థమైంది, నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావు చూడు రా అని నా మనసులో ఒక వాయిస్ వచ్చింది. సో వీ ట్రీట్ హర్ లైక్ గాడ్ సార్. షీ ఈజ్ ఆల్సో లైక్ గాడ్. అంటే ఒక విధంగా చాలా సపోర్టివ్గా ఉంటుంది ఫ్యామిలీలో. ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా ఫైనాన్షియల్గా వాళ్ళ ఇంట్లో చాలామందిని
పెట్టుకుని వాళ్ళకి జాబులు ఇప్పించి వాళ్ళకి చదువులు చెప్పించి బోల్డ్ మందిని. ఇప్పుడు చెన్నై ఒక ట్రస్ట్, పి సుశీల ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ నడిపిస్తూ కొన్ని వందల మంది ఆర్కెస్ట్రా వాళ్ళకి ముసలి అయిపోయిన వాళ్ళు ఇంకా దే కెనాట్ ప్లే ఎనీమోర్, వాళ్ళకి పెన్షన్స్ రావు. ఆవిడకి షీఈస్ గివింగ్ దెమ్ పెన్షన్స్. కోవిడ్ టైంలో ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి చాలా చేశారులేండి సొసైటీకి కూడా. సో అలాంటి పర్సన్కి పద్మభూషణ్ రావడం షీ డిజర్వ్స్ ఇట్. ఎస్ సార్. ఎన్ని వేల పాటలు పాడి ఉంటారు సుశీలమ్మ? 50,000? ఈజీగా 1 or 2 lakhs పైనే అయ్యి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ షీ గాట్ ద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫర్ సింగింగ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ సాంగ్స్. గిన్నిస్ బుక్లో ఉంది. తర్వాత చూసి ఆ క్లిప్ వేయండి. డెఫినెట్లీ షీ గాట్ ద గిన్నిస్ బుక్. ఒక పర్టికులర్ సింగర్ ఇన్ని లాంగ్వేజెస్లో ఇన్ని నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఎవరు పాడలేదు అని ఆవిడకి గిన్నిస్ బుక్ వచ్చింది. ఓకే. అంటే అమ్మ చెప్తారా? లిమ్కా బుక్, థమ్స్అప్ బుక్ కాదు సుమా, గిన్నిస్ బుక్. ఇప్పుడు ఆ బుక్ తర్వాత చాలా బుక్లు వచ్చాయి, కన్ఫ్యూజ్ అయిపోతాయి. బట్ అమ్మ ఎప్పుడన్నా ఫీల్ అవుతారా ఈ సింగర్ నాకు మెంటర్ లేకపోతే ఈ సింగర్ నాకు కాంపిటీటర్ అని? ఆ టైంలో హర్ ఓన్లీ కాంపిటీషన్ వాజ్ జానకి గారు కదా. అండ్ ఇప్పుడు ఎల్లారేశ్వరి గారు అంటారా, ఆవిడ ఓన్లీ అమ్మవారి సాంగ్స్, క్లబ్ సాంగ్స్, అలాంటి సాంగ్స్ పాడేవారు. బట్ మేజర్ ఏంటి నువ్వా నేనా అంటే బిట్వీన్ జానకి గారు అండ్ సుశీల గారు. బట్ వాళ్ళు ప్రొఫెషనల్ వైరం పక్కన పెడితే పర్సనల్గా మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్సే. ఓకే. ఇల్లు పక్కన తీసుకున్నారు. ఆళ్వార్పేటలో ఈ సందులో ఆవిడ ఇల్లు అంటే స్ట్రైట్గా లెఫ్ట్ తిరిగితే ఈవిడ ఇల్లు. తెలుసు, నేను సుశీలమ్మ ఇంటికి వెళ్ళాను లాస్ట్ టైం. అక్కడ జానకి గారి ఇల్లు కూడా పక్కనే. జానకి అమ్మమ్మ అంటాం మేము. ఓకే. ఎందుకంటామంటే మా గ్రాండ్ మదరు జానకి గారు ఒకే దీనిలో చదువుకున్నారు స్కూల్లో. సో చిన్నప్పటి నుంచి బాల్యమిత్రులు అనమాట వాళ్ళు. సో ఒక విధంగా చూస్తే వాళ్ళు మాకు దే ఆర్ ఇన్ ద ఫ్యామిలీ టైప్. సూపర్. ఆమె కూడా ఒక్కళ్ళే అబ్బాయి కదా సార్? అవును, ఓకే అబ్బాయి. ఆయన ఇండస్ట్రీకి రాలేదు. ఈజ్ ఇంటూ రియల్ ఎస్టేట్. అండ్ సో నాయనమ్మ పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? అమ్మా, ఆడియన్స్ కోసం. నాయనమ్మ ఎలానే ఇంటర్వ్యూ చూస్తారు కదా, చూస్తారు. మరి నా కోసం సాయి ఒక మంచి పాట పాడారు నాయనమ్మ అనుకోవాలి కదా. మైండ్ అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది మీరు క్వశ్చన్ అడగగానే. ఒక బంచ్ ఆఫ్ పేపర్స్ ఇట్లా విసిరినట్టు అయిపోయింది. ఇంతవరకు ఏంటి అలా లేని సముద్రంలో ఉన్న నా మైండ్ని ఒక్కసారి మీరు ఇలా చేస్తే. నాకు చాలా ఫేవరెట్ తమిళ్ సాంగ్ ఒకటి ఉంది. ఓకే. ఎందుకంటే మేము పెరిగింది చెన్నై కాబట్టి. సో అది ఏ పాన్ షాప్కి వెళ్ళినా, ఏ దీనికి వెళ్ళినా, ఎక్కడ ఏ స్టోర్కి వెళ్ళినా రోడ్డు మీద అలా వింటూనే ఉండేవాళ్ళం ఆవిడ సాంగ్స్. ఇప్పుడు కూడా షీ విల్ డూ ఇఫ్ యూ లీవ్ హర్ ఆల్సో షీ వాంట్ లీవ్ యూ. ఓకే. మీరు తమిళనాడులో ఎక్కడ తిరగండి, కేరళలో ఎక్కడైనా తిరగండి, రేడియోలో ఎక్కడొక్కడ ఆవిడ పాట వినిపించే తీరుతుంది. అవును. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ తమిళ్ సాంగ్స్ ఆఫ్. நினைக்க தெரிந்த மனமே உனக்கு மறக்க தெரியாதா, பழக தெரிந்த உயிரே உனக்கு விலக தெரியாதா, உயிரே విలగ தெரியாదా. సూపర్. అంటే దీని మీనింగ్ తలుచుకోవడం తెలిసిన మనసా నీకు మర్చిపోవడం తెలీదా. ఓకే. బ్యూటిఫుల్ మంచి లవ్ సాంగ్ అది. కన్నదాసన్ అని మన శ్రీ జానర్ సింగర్స్. ఓకే. తమిళ్లో గ్రేట్. సార్ బాలు గారు బతుకున్నప్పుడు చివర్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అలీగర్కు. ఆయన చెప్పారు అన్ని వేల పాటలు పాడి నాకు కూడా టోన్ చాలా ఇబ్బంది అయిపోయి ఆపరేషన్ అయింది, ఒకనొక టైంలో ఇంకా పాడలేకపోయాను కూడా చెప్పారు ఆయన. అంటే కామన్ అది ఇంకా, ఎందుకంటే మార్నింగ్ రికార్డ్ స్టార్ట్ అయితే నైటే కదా వాళ్ళకి ప్యాకప్. బట్ నాయనమ్మ అలా ఫీల్ అయ్యారు ఎప్పుడన్నా? ఎన్ని వేల పాటలు ఆమె పాడారు కదా, ఇంకా టూ డిఫికల్ట్ లేడీస్కి అనుకుంటాం కదా. ఆవిడ తల వెనకాల దేవుడు చేయి ఉంది సార్. ఓకే. 540 షుగర్ పెట్టుకుని ఒక్కరితే లండన్కి వెళ్ళి ప్రోగ్రామ్ చేసి వస్తున్నప్పుడు కాలు ఫ్రాక్చర్ అయితే కాలు కట్టించుకుని ఒక్కరితే వచ్చేసింది. ఓకే. స్టెబన్ 540 షుగర్ పెట్టి ఎవరైనా బతుకుంటారా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈ్ లైక్ దట్. షీ హ్యాస్ గాడ్స్ హ్యాండ్ బిహైండ్ హర్ హెడ్. నిజమే సార్. అంటే అన్బిలీవబుల్ సిచ్యువేషన్స్లో షీ విల్ బి లైక్ దిస్, రిలాక్స్డ్గా. సో కొంతమంది గంధర్వులు పుడతారంటారు కదా, మేబీ
ఒక దైవాంశమేమో. ఓకే, అంటే ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్ కాదు, ప్రొఫెషనల్ లైఫ్లో తనంతా తను మోల్డ్ చేసుకొని నిలబడటానికి ఇండస్ట్రీలో ఎలాంటి కష్టాలు పడ్డారు అంటే ఫ్యామిలీకి ఎప్పుడైనా చెప్తారా? టూ డిఫికల్ట్ అసలుకి ఇండస్ట్రీలో నిలబడి విన్ అవటం చాలా కష్టం. ఆ రోజుల్లో ఇంకా కష్టం సార్, ఇప్పుడంటే చాలా ఈజీ అయిపోయింది. షీ వాజ్ ఇన్ చెన్నై కదా, అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలో ఉండింది. మన తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమాలన్నీ చెన్నైలోనే చేసేవాళ్ళం. ఇప్పుడు నాగార్జున గారి ఇల్లు, మన అక్కినే నాగేశ్వరరావు గారి ఇల్లు, అవన్నీ దే యూస్ టు బి ఇన్ చెన్నై ఓన్లీ. రామారావు గారి ఇల్లు, చిరంజీవి గారి ఇల్లు, మా ఇంటి పక్క సందే రాఘవేంద్రరావు గారి ఇల్లు ఉండేది. మా ఇంటి పక్కనే జయచిత్ర గారు, శారద గారు, వీఆర్ ఆల్ నైబర్స్. సో అంటే ఐఎమ్ సారీ, నేను వేరే దారిలోకి వెళ్ళిపోయాను. ఎలా నించున్నారని, బట్ అంటే హర్ హస్బెండ్ వాజ్ ఎ బ్యాక్ బోన్ ఫర్ హర్ సార్. మోహన్ రావు గారు అని తాతగారు, హీ వాజ్ అంటే ఒక వెనకాల సపోర్ట్గా అని కూడా చెప్పొచ్చు. అండ్ ఆవిడ అలసిపోయినా, లేదు లేదు అలసిపోకూడదు, దిస్ ఈజ్ యువర్ ప్రొఫెషన్, చేసి తీరాలి అని. కొన్నిసార్లు డే అండ్ నైట్ పాడిన రోజు, అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక రికార్డింగ్, మళ్ళీ నైట్ ఒక రికార్డింగ్ స్టార్ట్ అవుతే అది మళ్ళీ మార్నింగ్ వరకు చేయడం, మళ్ళీ నెక్స్ట్ డే విజయ స్టూడియోస్కి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకోటి పాడడం, అలాంటివి జరిగాయి నిద్రే లేకుండా. ఎందుకంటే అప్పట్లో సాంగ్స్ వాయించాలి అక్కడికక్కడ. ఒక్క వయలినిస్ట్ అన్నాడంటే మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్. సో ఎక్కడ తప్పు జరగకూడదు, ఒకటే టేక్లో ఫినిష్ చేయాలి, అది ప్రాబ్లం అప్పుడు. సో వీళ్ళందరూ రిహార్సల్స్లో కూర్చునేవారు. ఒక 10 days 7 days, ఒక్కొక్క సాంగ్కి 7 days 10 days రిహార్సల్లో కూర్చుని అందరూ పాడి అది ఓకే అయితే టేక్కి వెళ్ళారు. సో ఇట్ వాజ్ వెరీ టఫ్ ప్రాసెస్. ఓకే, లతా మంగేష్కర్ గారి తర్వాత హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న సింగర్ అంటే సుశీలమ్మ. ఆబ్వియస్లీ సార్, దిస్ నో రెండో మాట లేదు. లక్షల్లో ఉండేదంట అప్పుడు ఆమె రెమ్యునరేషన్. లక్షల్లో అంత కాదు, ఇట్ వాజ్ ఇన్ thousands ఓన్లీ, బట్ స్టిల్ ఇట్ వాజ్ టూ మచ్ ఫర్ దట్ టైమ్. 50s 60sలో 1000 rupees రెమ్యునరేషన్, అంటే 1000 rupees అని కాదు, అరౌండ్ దట్ ఫిగర్. అది కూడా పెద్ద విషయమే కదా. నాకు టోటల్గా ఐ డోంట్ నో, బట్ కొన్ని నాకు తెలిసినవి మీకు షేర్ చేస్తున్నాను. వాళ్ళ ఫాదర్ యూస్ టు బి ఎ వెరీ స్ట్రిక్ట్ మ్యాన్ అంట. ఓకే, సుశీల్ గారి ఫాదర్ మ్యూజిక్ మాస్టర్ పొద్దున 5కి వస్తే కొట్టి లేపేవారంట, లేవకపోతే పెట్టి బత్తం పెట్టుకుని కూర్చునేవారంట ఫినిష్ అయ్యే వరకు. ఏడ్చినా ఏది చేసినా, నీకు మూడున్నా లేకపోయినా ఒంట్లో వాళ్ళు యూ హ్యావ్ టు సింగ్. ఓకే, అలా చేయడం వల్లనో ఏంటో గొంతలా ఫిక్స్ అయిపోయింది అంతే. సమ్ టైమ్స్ మనం తల్లిదండ్రులను తిట్టుకుంటాం, నన్ను చిన్నప్పుడు ఎక్కువ కొట్టారు, ఎక్కువ ఇది చేశారు, ఇది హిట్లర్ లాగా ఉండేవాడు, అది ఇది అని. కానీ మనం పెద్ద వీళ్ళ వల్లనే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. సూపర్. బట్ నాయనమ్మ ప్రమేయం ఎక్కువ పడింది నాన్న మీద ఇండస్ట్రీకి రావడానికి, లేకపోతే నాన్నకి ఇష్టమై వచ్చారా? ఇష్టమై వచ్చారు. అది కూడా కాలేజ్ ఫంక్షన్స్లో ఎక్కువ పాడేవారు. పాడుతుంటే సమ్ సింగర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, హీ అటెండెడ్ దట్ ఫంక్షన్ అనుకుంటా, ఐ డోంట్ నో, మళ్ళీ రాంగ్ పేరు చెప్తే బాగుండదు. ఈ హర్డ్ మై ఫాదర్ సింగింగ్, ఏంటి వీడేంటి ఇలా పాడుతున్నాడు అనుకున్నారు. సినిమాలో పాడతావా అంట, ఓకే పాడతాను, రా అయితే మరి మెడ్రాస్కి రా అని చెప్పి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి పాడిపించారు. నాగేశ్వరరావు గారు విని హీ వాజ్ షాక్డ్ అంట. ఇంకా అక్కడి నుంచి బికేమ్ ఏ సింగర్. ఒక 5000 పాటలు పాడి ఉంటారు ఈజీగా ఆయన. ఈ సింగర్ డిఫరెంట్ టోన్ సార్ అయింది. అవును సార్, అవును. అది నిజంగా నేను కొన్ని విన్నాను కూడా నాన్న పాటలు, బిఫోర్ విన్నాను. అందరు సింగర్స్ కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవును, నాన్న పాట ఏదైనా ఒకటి మంచిది గుర్తుంది మీకు తెలుగులో? పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం అదే మోక్ష తీరం, వేదసారం మధురం మధురం, పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి, పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి, భక్తజనులారా అందుకోండి రామ్ రామ్, అందుకోండి రామ్ రామ్,
పాండురంగ హరి జై జై రామకృష్ణ హరి జై జై. సూపర్. రజనీకాంత్ గారు ఇండస్ట్రీకి ఇంకో సింగర్నే రానియకుండా యాక్టర్ని తీసుకొచ్చారు సార్. నాకు ఇదే బాగుంది సార్, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. బట్ నాన్న మీ సక్సెస్ఫుల్ లైఫ్ చూశారు కదా బానే. చూసారు, బట్ ఈ సెకండ్ వింగ్ చూడలే. అప్కమింగ్ ఉంటుంది, అప్రైజింగ్, అది పాపం ఈ జస్ట్ డైట్ కరెక్ట్గా ఆ టైంలో. అవునవును. ఉండుంటే బాగుండేది ఇప్పుడు. ఎలా ఉండేది అంటే ఫస్ట్ హాఫ్ చూసారు, సెకండ్ హాఫ్ చూడలేదు సినిమా కదా. ఫస్ట్ హాఫ్ అంతా సక్సెస్ఫుల్ కదా, చాలా ఉండింది. బట్ మధ్యలో ఐ హ్యాడ్ అ గ్యాప్, కొంచెం డౌన్ అయింది. నౌ ఐ పిక్డ్ అప్. అంటే ప్రేమించు, నువ్వే కావాలి ఇలాంటి సినిమాల తర్వాత కూడా సినిమాలు తీశారు కొన్ని. చేశాను సార్. అంటే అనుకున్నంత స్క్రిప్ట్స్ అంటే మీరు సెలెక్షన్ చేసుకునే దాంట్లో ప్రాబ్లమ్ అసలు, లేకపోతే ఏదైతే అది వచ్చింది నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చెయ్యాలని ఒక ఇదితో చేశారు ఆ టైం? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం వల్ల పోయింది సార్ కెరియర్. ఓకే. ఏంటంటే వాట్ ఐ యూస్ టు బిలీవ్ ఇన్ ఈజ్, ఒక కొత్త డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్తున్నాడు, సార్ నేను చాలా కసి మీద స్టోరీ చేస్తున్నాను సార్ అంటే నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా అలాంత కష్టపడి అటు ఇటు తిరిగే కదా ఛాన్సెస్ తెప్పించుకున్నా. సో వీడికి మన లైఫ్, మన సైడ్ నుంచి లైఫ్ ఇవ్వడం కాదు, బట్ నేను సక్సెస్లో ఉన్నాను, వీడి కథ బాగుంది, నేను చేస్తే వీడికి హ్యాపీ, నాకు హ్యాపీ అనుకుని వినేవాడిని. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్, అంత కొత్త వాళ్ళందరూ బిస్కెట్ చేస్తారని అనట్లేదు, బట్ హాఫ్ ఆఫ్ దెమ్ విల్ నాట్ మేక్ ఇట్ సార్. ఎందుకంటే చెప్తున్నాను వినండి, వీడు వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ని తీసుకొస్తాడు, ప్రొడ్యూసర్ కూడా కొత్తవాడే అయి ఉంటాడు, వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా ప్లాన్ చేస్తారు. వీడు ఏం చెప్తాడు, నాకు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఓకే. ఇంకా ఇక్కడ నుంచి ఒక 100 మంది వస్తారు సార్, 100 మంది మీరు నుంచి ఆగండి నేను మీకు సమాధానం చెప్తాను అని చెప్తే అని వాళ్ళతో ఆన్సర్ చేసి వాళ్ళని కన్విన్స్ చేస్తారు. అది సార్ అక్కడి నుంచి ట్రాలీ ఇలా లేస్తే అది చెప్తారు. ఓకే. అదే మనకేం వినేటప్పుడు ఆది రేంజ్లో అనిపిస్తుంది, కానీ అక్కడ వెళ్ళేసరికి ఏంటంటే 20 మంది ఉంటారు. ఇదేంటయ్యా 100 మంది అన్నావు కదా బాబు అంటే స్క్రిప్ట్ సార్, బడ్జెట్ సార్ మనకి కొంచెం అంటారు. సరేలే అనుకుంటాం. ఇప్పుడు ఒక సాంగ్ షూటింగ్ చేయాలంటే 3 to 4 days చేయాలి, అప్పుడే సాంగ్లో క్వాలిటీ వస్తుంది. ఓకే. ఈ కొత్త వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే 1.5 2 daysలో ఫినిష్ చేసేస్తారు. ఎందుకు? బడ్జెట్. ఊటీ వెళ్దాం అనుకుంటాం, వెళ్ళాం. అరకు వ్యాలీ వెళ్తాం, ఎందుకు? బడ్జెట్. అలా బడ్జెట్ అనే విషయం చాలా దగ్గర అడ్డొచ్చేసి సినిమా గ్రాండ్యూర్ తప్పేస్తుంది. ఓకే. సినిమాలో పెట్టే ప్యాడింగ్స్ ఎవరు తెలియని వాళ్ళని, వీళ్ళ ఇంటి పక్కన చిన్నప్పటి నుంచి చదువుకున్న ఒక డాక్టరే ఎవరినో, భయ్యా మీకు ఛాన్స్ ఇస్తాను ఆ సినిమాలో రండి అని చెప్పి వాడు ఒక మెయిన్ క్యారెక్టర్ ఇచ్చేయడం, డబ్బులు తీసుకుని విలన్ క్యారెక్టర్ ఇచ్చేయడం, ఇలాంటివి చేయడం వల్ల సినిమా అనేది నాశనం అయిపోతుంది టోటల్గా. అవునవునవును. దాని మధ్యలో నేను సాయి కిరణ్ సినిమా పోయింది అంటారు. ఇంకోటి ఏంటంటే దట్టు అప్పటికి ఆడియన్స్ మిమ్మల్ని చూస్తున్నారు, ప్రేమించు లాంటి ఒక పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులతో అన్ని మంచి సాంగ్స్ సూపర్ డూపర్. ఆ రోజుల్లో 3 కోట్లు 4 కోట్లు వ్యూస్ ఆ సాంగ్స్కి, ఇప్పటికి కూడా. సార్ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ ట్రూ, బట్ ఓన్లీ ఆడియోకి దే గాట్ ఇన్ సమ్ క్రోర్స్ సార్. ఇది నువ్వే కావాలి, సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ ఆడియో క్యాసెట్స్కి వచ్చాయి. ప్రేమించి కూడా సార్, ప్రేమించి కూడా. ఎలా ఉండేది అంటే ఫస్ట్ మూవీ హీరో లక్ష్మి గారు, కోట గారు, పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు అనిపించలేదు ఎక్కడ కొంచెం కూడా చేయకని? లేకపోతే చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి చూసి అలవాటైపోయి ఈజీగా చేసేసారా? చూసి ఉండడం వేరే, బరిలో దిగడం వేరే కదా. మీరు షూటింగ్ పక్క నుంచి చూడడం వేరే, లైట్స్ అన్నిటి ముందు కూర్చుని పర్ఫామ్ చేయడం వేరే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ చేస్తుంది. అది కూడా కోట గారు లాంటి ఆర్టిస్ట్ ముందు చేయాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ డైలాగ్ అంత గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు మనం ఎక్కడ మిస్ అవుతామో అని ఒక చిన్న స్టార్ట్ అవుతుంది. ఏమన్నా ఒక మాట అటు ఇటు అయితే నవ్వుతారేమో, ఇరిటేట్ అవుతారేమో, బాయ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారా ఇవన్నీ అంటారేమో, అలాంటి కొన్ని చిన్న చిన్న భయాలు ఉంటాయి. బట్ లక్కీగా నా టైం బాగుండి ఫస్ట్ సినిమాలో అందరు సపోర్టివ్ ఆర్టిస్ట్. ఫస్ట్ సినిమా నువ్వే కావాలి, అన్నపూర్ణ గారు చాలా సపోర్టివ్ ఆర్టిస్ట్. ఇదిగో రావయ్యా సాయి కిరణ్ కూర్చో, ఏంటమ్మా ఏమంటున్నారు మీ నాన్నగారు, అలా కబుర్లు చెప్పేది. ఇదిగో చెప్పవయ్యా రామకృష్ణకి అప్పుడప్పుడు రమ్మని చెప్పు షూటింగ్కి, సరదాగా మా పాత మాటలు మాట్లాడుకుంటా. ఆవిడ ద వే ఆఫ్ నిజంగా మన నాన్నమ్మతో కూర్చున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా మాట్లాడి టేక్కి తీసుకెళ్ళాలని చెప్పి నీ డైలాగ్ ఏంటి,
అమ్మమ్మ అది పాలకోవ అంటే అది పేడ అంటే ఆ పేడ కాదు, ఇది వేరే పేడ చెప్పు ఒకసారి. ఆవిడతో మాట్లాడడం వల్ల చెప్పేశాను. దట్ వాజ్ మై ఫస్ట్ డైలాగ్. ఓకే. కెమెరా రోల్ చేస్తారు, ఈయన కూడా టేక్ అయిపోయింది. కంగ్రాచులేషన్ సాయి కిరణ్ సింగిల్ టేక్లో చేశారు సార్. టేక్ చేశారు సార్. అవును చెప్తే భయపడతావు. టేక్ ఫస్ట్ టేక్ నా మీద రోల్. ఇలా బా నానమ్మ పేడ అంటే ఆ పేడ కాదు, దూద్ పేడ పాలతో చేస్తారు. ఏదో ఒకటి లేవయ్యా తగలేయండి అంటది ఆవిడ. అది రోల్ అవుతున్నట్టు తెలియదు నాకు. దాని తర్వాత తెలిసింది కెమెరా సౌండ్ అంటే అని ఉంటుంది అని. ఎందుకంటే అప్పుడు ఇది ఉండేది, ఫిల్మ్ ఉండేది. ఆన్ చేస్తే అంటే ఏ మోటార్ సౌండ్ అనుకున్నాను, ఫేస్ చేయలేదు కాబట్టి. సూపర్. సో అలా బట్ వెన్ ఇట్ కేమ్ టు ప్రేమించు కొంచెం భయపడ్డాను. ఎందుకంటే కోటా గారు హీ వాజ్ అ విలన్ అని మాట్లాడుతుంటే అమ్మ నిజంగా నన్ను తిడుతున్నట్టు ఫీల్ అయిపోయాడు అనమాట. సో మురళీమోహన్ గారు పెద్ద పెద్ద వాళ్ళు కదా, మిస్టేక్ చేస్తే బాగోదేమో అని. బట్ లక్కీగా డైరెక్టర్ గారు బోయిన్ సుబ్బారావు గారు, హీ వాజ్ ఎ వెరీ సాఫ్ట్ మ్యాన్ అండ్ రిలాక్స్డ్ మ్యాన్. సో ఆయన వల్ల కొంచెం సేవ్ అయ్యారు. ఓకే. చాలా సాఫ్ట్గా ఉంటారు ఆ మూవీలో. ఇప్పుడు ఈ టచ్ లో ఉన్నారా లయ గారు మీరు? ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో హలో హాయ్ అనుకుంటున్నా అంతే. బట్ ఆ ఎంటైర్ మూవీ ఆమె బ్లైండ్ గా యాక్ట్ చేసేటప్పుడు సెట్ లో బాగా ఇబ్బంది పడేవాళ్ళు. షీ వెంట్ అండ్ టుక్ ట్రైనింగ్ ఫ్రమ్ బ్లైండ్ స్కూల్స్. వెళ్ళి అక్కడ ఒక 1 వీక్ ఉండి వాళ్ళతో పొద్దున్న నుంచి నైట్ వరకు వెళ్ళి ప్రాక్టీస్ చేశారంట వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేస్తే బ్లైండ్నెస్ లో కూడా ఒక 3-4 టైప్స్ ఆఫ్ బ్లైండ్నెస్. కొంతమంది కళ్ళు ఇలా పైకి వేసి ఉంటారు, అవును. కొంతమంది కళ్ళు క్లోజ్ అయిపోయి ఉంటాయి, కొంతమంది ఇలా చూస్తుంటారు బట్ దే కాంట్ సీ. అవును. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లైండ్నెస్. సో షీ సెలెక్టెడ్ దిస్ అండ్ దాంట్లోనే ఆల్మోస్ట్ నేషనల్ అవార్డు వరకు వెళ్ళింది ఆ సినిమా. అవును. ఇద్దరికి ఎప్పటికీ మర్చిపోలేని మూవీ. ఇండస్ట్రీకి మీరు ఎప్పుడు మళ్ళీ కంబ్యాక్ వచ్చినా గానీ ప్రేమించు తర్వాతే అంటారు. అవును, రామానాయుడు గారి డైలాగ్ అది. నీ జీవితాంతం గుర్తుంటుంది సాయి కిరణ్, ఈ సినిమా చూసుకో అన్నారు. ఓకే. అవునా. ఇంకా సినిమా స్టార్ట్ అయ్యే ముందే స్క్రిప్ట్ నా చేతిలో పెట్టినప్పుడు ఆ స్క్రిప్ట్ అంటే గుర్తుకొచ్చింది. పెద్ద సినిమాలు ఎలా ఉంటాయి తెలుసా, రామానాయుడు గారి స్క్రిప్ట్ ఒక మన రికార్డ్ బుక్స్ ఉంటాయి, అలా బైండ్ చేసి ప్రేమించు ప్రొడ్యూసర్ రామానాయుడు గారు, డైరెక్టర్ బోయిన్ సుబ్బారావు, మ్యూజిక్ అంతా వచ్చి ఒక సినిమాని చేతిలో పెట్టినట్టు ఇచ్చారు స్క్రిప్ట్. ఒక్కొక్క పేజ్ తిరిగేస్తుంటే డైలాగ్స్, ఫస్ట్ సీన్ నెంబర్ 1 లొకేషన్ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ లొకేషన్, ఇక్కడ సీన్, డే ఎఫెక్ట్, ఇది ఇక్కడ సాంగ్, లొకేషన్, ఓటీ. ఆ బుక్ నాకు సినిమా తీసే 2 months బిఫోర్ వచ్చేసారు బుక్ ప్రిపేర్ అవ్వు అని. సో డైలీ ఒక నవల్ చదువుతున్నట్టు చదివేవాడిని అనమాట. అలా ఉంటాయి ప్లానింగ్స్. దట్స్ అందుకే హిట్ అవుతాయి అవి. సూపర్. బట్ ఆ టైంలో గట్టిగా వచ్చింది సార్ సాయి కిరణ్ గారికి లయ గారికి పెళ్లి అని చెప్పేసి. ఆ న్యూస్ లో నిజమే అంటుంది అసలుకి? ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ సార్ యాక్చువల్లీ. లవ్ అయితే ఉందా? లవ్ గివ్ ఏం కాదు, చేద్దాం మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, చూడడానికి మంచి జంటలాగా ఉన్నాం కదా అని అనుకున్నాము. బట్ ఇద్దరు అనుకున్నారు? పేరెంట్స్ అనుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ దే లుక్ గుడ్ ఆన్ స్క్రీన్, పక్కన పక్కన బాగున్నారు అది ఇది అనుకున్నారు. బట్ ఇట్ డిడ్ంట్ సెట్, జాతకాలు అవి వర్కౌట్ అవ్వలేదు. అంతే. దే టుక్ ఇట్ ఈజీ. వి ఆల్సో. సూపర్. ఓన్లీ పేరెంట్స్ అనుకున్నారు అంతే? పేరెంట్స్ అనుకున్నాం. దెన్ ఆఫ్టర్ దట్ మేము కూడా పోనీ చేసుకుంటామేమో అనుకున్నాం. బట్ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. లేదు అంటే సరే ఓకే అని వి డ్రాప్డ్ ఇట్ అంతే. సూపర్. ఆ తర్వాత టచ్ లో ఉన్నారా లేకపోతే? నార్మల్ ఫ్రెండ్స్ చాలాసార్లు. దాని తర్వాత ఏంటది ఈటీవీ వాళ్ళది ఇంద్రజీత్ అని ఒక షో కూడా చేసాం. ఒక సినిమా, చిన్న సినిమా అనమాట. ఈటీవీలో చిన్న సినిమాలోనే వచ్చేవి. రావణాసుడు కొడుకు క్యారెక్టర్ నేను. సో దాంట్లో వి యాక్టెడ్ టుగెదర్ ఆఫ్టర్ దట్. దాని తర్వాత ఎంత బాగుందో అని సినిమా చేసాం మళ్ళీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో. వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ దట్. అనవసరం ఊరికనే ఏదైనా కిచి రాస్తే అప్పట్లో మ్యాగజైన్స్ సేల్ అయ్యేవి, ఇప్పుడు వ్యూస్ ఎక్కువ వస్తాయి అంతే. బట్ గ్రేట్ సార్, అంటే మీరు చెప్పే దాంట్లో కూడా చాలా పాజిటివ్. అనుకున్నారు పేరెంట్స్, సెట్ అవ్వలేదు అంతే. గ్రేట్. జాతకాలు నేను చాలా గట్టిగా నమ్ముతాను సార్. పేరెంట్స్ నమ్ముతారు, నేను ఇంకా గట్టిగా నేను నేర్చుకుని నమ్ముతా. ఐ లర్న్ ఇట్. అంటే ఇదంటే బుల్షిట్ ఏమో అనుకునేవాడిని ఒకప్పుడు జాతకాలు అనేది. బట్ ఐ లర్న్ ఇట్. అసలు ఏంటి ఇది, కథ ఏంటి, ఈ ప్లానెట్ ఏంటి, ఈ ప్లానెట్ ఏం చేస్తుంది. సో నౌ ఐ బిలీవ్ ఆస్ట్రాలజీ.
మోరోవర్ మీరు ఎక్కువ స్పిరిచువల్ పర్సన్ కదా, శివుడిని ఎక్కువ నమ్ముతారా? అవును సార్. బాగానే చూసాను. అవును సార్, శివభక్తులు. ఎక్కువ పవర్ ఆయన పడిద్దా మీ మీద? నమ్ముతారా గట్టిగా? ఎస్ సార్, హీఈస్ మై గాడ్ ఫాదర్. ఇండస్ట్రీలో ఎవరు గాడ్ ఫాదర్ అని అడిగితే శివుడే. ఓకే. సోమ సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శూలపాణి భుజంగ భూషణుడు, త్రిపుర నాశ రక్షకుడు శివుడు. ఓ మై గాడ్, సూపర్. నేను ఇంకా ఇలా అనగానే బాలయ్య బాబు అన్నాను. ఇక్కడ కూడా ఐ హావ్ ఎ హ్యూజ్ టాటూ శివుడు. ఐ విల్ సెండ్ యు ద పిక్చర్, పంపిస్తాను. ఓకే. నాన్నగారు పూజిస్తారా ఫస్ట్ నుంచి, లేకపోతే మీకు ఓన్గా? లేదు సార్, మాకు అంటే మామూలుగా వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తాం, మా కులదైవం. బట్ మా మదర్ నాకు మెడిటేషన్ నేర్పించారు అనమాట, ఎలా చేయాలి. మదర్ మెడిటేట్ చేస్తారు ఇప్పుడు కూడా. సో మెడిటేషన్ అంటే ఊరికనే కూర్చునేవాడిని, అలా కూర్చొని బోర్ కొట్టేది. ఊరికనే ఇలా కూర్చుని ఏం చేయాలి అని అంటే, మదర్ పోనీ ఒక పని చేయి, ఓం నమః శివాయ అని చెయ్యి. ఓకే. చేస్తే నీకు శివుడు తొందరగా పలుకుతాడు అని చెప్పింది. అవునా, శివుడు పలుకుతాడా అనుకుని, ఐ వాజ్ 8-9 years old దట్ టైం. అప్పటి నుంచి చేసేవాడిని డైలీ కూర్చుని, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అలా చేసే ఒక 7th class 8th classలో ఏమైందో, వన్ ఫైన్ డే ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ అనమాట. అది ఒక మేడ మీద ఉన్నట్టు, మేడ మీద ఏదో రాళ్ల చప్పుడు, డామ్ డూమ్ అని రాళ్ళు కొట్టుకుంటున్నట్టు చప్పుడు. చూస్తే అక్కడ ఆకాశం అంతా ఒక పులి ఇలా కనిపిస్తున్నారు, స్కిన్ ఆకాశం అంతా. సో డ్రీమ్లో భయపడుతున్నాం అనమాట. అమ్మో పెద్ద పులి వచ్చేస్తుంది, పారిపోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఆకాశం అంతా పులిలాగే ఉంది. ఓకే. చాలా పెద్ద నిద్రలో కళ. సో మన కళల్లో ఎంత వేడిగానో నమ్మేస్తాం కదా మనం. నిజంగా దయ్యం చేస్తుంటుంది అప్పుడు కళ్ళలో. నువ్వు నిజంగా దయ్యం చేస్తే మనం భయపడతాం కళ్ళలో కదా. సో డ్రీమ్లోనే భయపడుతున్నాను. సో భయపడి అమ్మో పారిపోవాలి అనుకుంటే, ఆ రాళ్ల చప్పుడు అది ఇది అంటే పైకి చూస్తే పెద్ద రుద్రాక్షలు వేలాడుతున్నాయి అన్నమాట. ఒకదానికొకటి కొట్టుకుని ఆ రాళ్ల చప్పుడు వస్తున్నాయి. సో చూస్తే ఆ మబ్బులు అలా విడిపోయి ఇలా త్రిశూలం పట్టుకుని అంత పెద్ద శివుడు నిలిచినట్టు డ్రీమ్ వచ్చింది అనమాట. నేను అది చూసి బడబడ నీళ్ళు కారిపోతున్నాయి, ఏడుస్తున్నాను. అమ్మా నిజంగా పలికేశాడే, మా మదర్ చెప్పినట్టు, అమ్మ చెప్పినట్టు పలికేసావా నువ్వు అంటే, ఇలా నా వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ ఇలా చూసి నా మించి అలా దాటుకుని వెళ్ళిపోయి వెనక్కి చూస్తే లేడు. అది దట్ వాజ్ మై డ్రీమ్. అప్పుడు నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. అంటే మైండ్ వేరే విధంగా థింక్ చేయడం మొదలుపెట్టింది స్పిరిచువాలిటీలో. సో అదే కొంతమంది అంటారు, ఎన్లైటన్మెంట్ ఈజ్ నాట్ ఎ గిఫ్ట్, ఇట్స్ ఎ డిసీజ్ అది. ఎందుకంటే మీకు మామూలు నిజం ప్రపంచం ఒకలా కనిపిస్తుంది, సెకండ్ సైడ్ ఇంకో గేమ్ కనిపిస్తుంటుంది అనమాట. సో అంటే ఆ శివుడి మీద అంత ప్రేమ భక్తి అన్నీ ఉండబట్టే శివుడికి ఇష్టమైంది ఏముంటుంది మెడలో? పాము. ఎక్కువ మీరు పాములను పట్టుకోవటం, బాగా ఒక 3,000-4,000 పాములు అయిపోయిన తర్వాత వాటిని తీసుకెళ్లి శ్రీశైలం అడవుల్లో కూడా వదిలేస్తుంటారు, వానపాములాగా ఇలా మ్యాగీ నూడిల్స్ లాగా. నిజమా సార్ ఇదంతా? అవును సార్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలుకి? నేను స్కూల్ నుంచి రిటర్న్ వస్తుంటే ఒకరోజు ఒక పాముని చంపుతున్నారు రోడ్డు మీద, మెయిన్ రోడ్ మీద మధ్యలో ఉంది. అది గుంపు కూడి ఉన్నారు, కర్రలు పట్టుకుని ఉన్నారు అందరూ. త్రాచుపాము ఇంత హైట్ ఉంది, త్రాచుపాము. ఓకే. అది ఒక్కరితే వీళ్ళందరినీ మేనేజ్ చేసేది. బుస్ అంటే వెనక్కి పరిగెడుతున్నారు. బుస్ వీళ్ళు నేను దగ్గరికి వెళ్ళిపోయి ప్లీజ్ చంపొద్దు దీన్ని, నేను తమిళ్లో చెప్పాను, అడికాదింగ ప్లీజ్ సావడికాదింగ సార్ ప్లీజ్ అంటే, పోయి కాపాతుడా అన్నారు. అంటే సరే అని కాపాడడానికి వెళ్ళాను. దగ్గరికి వెళ్తే అది మీదకి వచ్చేస్తుంది సరే. ఓకే. నేను అయ్యో దీన్ని కాపాడదామంటే అది ఆల్రెడీ 4-5 దెబ్బలు పడి ఫుల్ రేజ్లో ఉంది. అది ఇంకా వేసేస్తుంది దగ్గరికి వెళ్తే. తాజ్పామా? కోబ్రా ఇంత పడగ ఉంది. ఓకే. అయ్యో కాపాడగా భయం, దగ్గరికి వెళ్ళాలంటే భయం. వాళ్ళేమో చొక్కా పట్టి ఇలా పక్కకి లాగేసి
పడా అని చెప్పేసి పట్టం కొట్టి చంపేశారు. నాకు ఒక కసిలా పెరిగిపోయింది అప్పుడు. నాగుల చవితి ఇప్పుడు పూజ చేస్తాము, నెక్స్ట్ డే కనిపిస్తే చంపేస్తావా? ఓకే, ఇంకా నువ్వు ఏ దీని మొహం పెట్టుకుని పూజ చేస్తున్నావు? హౌ విల్ యువర్ ఫ్యామిలీ కమ్అప్? లేదా పూజ మానే పోనీ, పుట్టకి వెళ్తావు, పూజ చేస్తావు, పాలు పోస్తావు, నెక్స్ట్ డే కనిపిస్తే చంపేస్తావా? హౌ డస్ ఇట్ వర్క్? సో ఐ థాట్ నో, నేను చేయాలి ఏదన్నా వీటి కోసం. యాక్చువల్లీ స్నేక్ పార్క్ స్థాపిద్దామని ఒక ట్రై చేశాను, బట్ గవర్నమెంట్తో కష్టం సార్. నీ పర్మిషన్లు తెచ్చుకోవడం, అది ఆ ఆఫీస్కి పరిగెట్టడం, వాళ్ళకి ప్రూఫ్లు ఇవ్వడం అన్నీ నా వల్ల కాదు. సో ఐ థాట్ లెట్ మీ రెస్క్యూ దెమ్ అట్లీస్ట్. సో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ అనే ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి అలా ఐ బికేమ్ ద వైస్ ప్రెసిడెంట్ అండ్ చాలా యాక్టివిటీస్ చేశాను. వీ సేవ్డ్ స్నేక్స్ ఫ్రమ్ మెనీ ప్లేసెస్. చిరంజీవి గారి ఇంట్లోంచి, నాగార్జున గారి ఇంట్లోంచి, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోంచి, అన్నపూర్ణ స్టూడియోస్లో అయితే ఇన్ని పట్టాను. ఓకే, చిరంజీవి గారు ఈ ఇంట్లోనా? పాతిల్లు, అది కొండ ఎడ్జ్లో ఉంటుంది, అదే ఇల్లు ఆ ఇంట్లో. సో ఎవరింట్లో పవన్ కళ్యాణ్ గారు జల్సా అని హౌస్ ఉండేది, అవునా, ఆ ఇంట్లో పట్టాను. చిరంజీవి గారి ఇంట్లో ఏం పాము దొరికింది? వాళ్ళ ఇంట్లో పాము దొరకలేదు, కానీ దే కాల్ మీ ఫర్ ఎ స్నేక్ సర్వే. స్నేక్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, సడన్గా వచ్చి స్విమ్మింగ్ పూల్లో పడిపోతున్నాయి, అది ఇది ఎలా, దీనికి సొల్యూషన్ అంటే సొల్యూషన్ ఇవ్వడానికి వెళ్ళాను. త్రివిక్రమ్ గారి ఇంట్లో కూడా స్నేక్స్ ప్రాబ్లం ఉంటే ఐ గేవ్ దెమ్ ఎ సొల్యూషన్, ఇలా చేయండి స్నేక్స్ రావు అంటే. వాళ్ళ ఇంట్లో పాములు ఎక్కడి నుంచి వస్తున్నాయని గుర్తించి ఆ ఏరియాని మీరు కొంచెం చేంజ్ చేయండి అని చెప్తారు. ఇప్పుడు వాస్తు కన్సల్టెంట్స్ ఉంటారే, అలాగే మేము సర్ప కన్సల్టెంట్స్ అనమాట. అంటే ఎలా సార్, అంటే పాములు వచ్చే ప్లేస్ కూడా ఉంటుందా? ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి జల్సా ఇంట్లో స్నేక్స్ ఎక్కువ వచ్చేవి. ఎలా వస్తున్నాయి మా ఇంట్లో స్నేక్స్, అసలు గేట్ నుంచి కూడా లోపల రావడానికి అవకాశం లేదే, అది ఇది అని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను వెళ్ళాను, అసలు ఎలా వస్తున్నాయి పాములు చూస్తే నిజంగానే ఫుల్ టైట్లీ ప్యాక్డ్, పాము రావడానికి ఛాన్సే లేదు. కానీ ఆ ఇంటి వెనకాల చూస్తే ఒక గార్డెన్ లాగా ఉంటుంది. గార్డెన్ లాగా ఉండి గోడ మీద ఫుల్ క్రీపర్స్ చెట్లు, పక్క ఇంటి ప్లాట్ పైన ఉంటుంది, పక్కింటి ప్లాట్ హైట్లో ఉంటుంది, వీళ్ళ ప్లాట్ డౌన్లో ఉంటుంది. ఆ ప్లాట్ ఏంటది బేస్మెంట్ అంతా వీళ్ళ గోడ అనమాట. ఓకే, ఆ గోడ చూడడానికి అందంగా కనిపించట్లేదని వీళ్ళు ఒక క్రీపర్ వదిలేశారు దాని మీద. సో బ్యూటిఫుల్గా క్రీపర్ పాకిపోయింది. సో ఈ క్రీపర్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న పాములన్నీ దీనిలో దిగిపోతున్నాయి మంచిగా. సో ద క్రీపర్ వాస్ ద ప్రాబ్లం. అది తీసేస్తే ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్. ఓకే, సో అలా ఎన్ని పాములు పట్టుకున్నారు ఇప్పటి వరకు? మా ఆర్గనైజేషన్ ద్వారా నేను హెడ్ చేసిన 12 to 15 years టైంలో 3000 స్నేక్స్ మేము 3000 రిజిస్టర్డ్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. ఇవి ఎలా సార్ మీరే తీసుకెళ్తారా శ్రీశైలం ఫారెస్ట్ కి? బ్యాగ్స్ లో గోన్ సంచిలో వేసుకొని తీసుకెళ్తారు. గోన్ సంచిలోనా? ఒక్కొక్క గోన్ సంచిలో 16 పాములు పడతాయి. ఎక్కడన్నా పొరపాటున అది థ్రెడ్ ఊడిపోతే చెప్తా ఇదే స్టోరీ జరిగింది. ఒక్కొక్క దాంట్లో 16 పాములు పడతాయి. అలా ఒక 10-20 బ్యాగ్స్ తీసుకెళ్తాం ఇన్నోవాలో. బ్యాక్ డిక్కీ అంతా నింపేస్తాను, ఇంకొక 10 బ్యాగులు ఉంటే బ్యాక్ సీట్ నింపేస్తాం. ఫ్రంట్ లో ఇద్దరు, వెనకాల ఇద్దరు కూర్చుంటాం అంతే. ఓకే, ఒకసారి ఇలానే అన్ని పాములు వదిలేసాం సార్. వదిలేసి లాస్ట్ బ్యాగ్ ఉండింది. ఓకే, ఈ లాస్ట్ బ్యాగ్ నేను వదిలేసి వస్తారా అని చెప్పేసి, సరే శ్రీశైలం పులిచెరువు అని ఒక ఏరియా ఉంటుంది శ్రీశైలం, అక్కడ నుంచి మెట్లు ఎక్కి కారు అంత దూరంలో కనిపిస్తుంది. ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తున్నాను. అది బ్యాగు హైదరాబాద్ నుంచి పెట్టి 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 ఈ స్నేక్స్, దానిలో స్నేక్స్ కూడా పాసుకెళ్ళారు. నువ్వే వెళ్తావా, మేము కూడా వెళ్తావా? ఓకే, వెళ్ళి ఏమైపోయిందంటే అది కింద తడిచిపోయి, గోన్ సంచి కదా, వెయిట్కి తాడులు వదిలేసాయి కింద. ఓకే, నేను కింద ఇప్పుతున్నా, ఇప్పి బ్యాగ్ పట్టుకుని ఇలా వదులుదామని నా ప్లాన్. అంత లోపల విధి వక్రించింది అనమాట. కింద అవన్నీ ఓడిపోయి బోద 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 కాళ్ళ మీద పడిపోయాయి సార్. 16 తాజ్పాములు సార్. ఓకే సార్, మీ మీద పడిపోయా? కాళ్ళ మీద. నాకు అప్పుడు అనిపించింది సార్, అనవసరంగా అవసరమా, మా మదర్ తిట్టేదనమాట, అవసరమా నీకు,
నువ్వు ఒక హీరోవి, అసలు అవసరం ఈ తొక్కల పాములు పట్టుకోవడం ఏంటి, అసలు పాములు వదలడం ఏంటి, నేను థ్రిల్ మా కిక్ అనేవాడు. అప్పుడు గుర్తొచ్చింది, అవసరమా అబ్బాయి అది కిక్కులు అని. ఇంకోటి, ఈ పాములన్నింటినీ మేము సేవ్ చేసిన పాములే. ఈ పాములు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే కూరలు పీకి మూతి కుట్టేసి తీసుకొస్తారు. 3 days దానికి వాటర్ తాగిపించకుండా. అప్పుడు అది ఏంటి తీసుకెళ్ళినా వాటర్ పాలు తాగుతుంది. ఆ పాలు తాగడానికి మనం 20 రూపీస్ 50 రూపాయలు ఇస్తాం వాడికి. వాడు ఏం చేస్తాడు, దాన్ని బయటికి తీసుకు ఉల్టా చేసి మళ్ళీ పిండేస్తాడు. ఇలా అది పైపే కదా పాము, ఓకే, ఇట్స్ జస్ట్ పైప్ కదా. దాన్ని ఇట్లా చేసి ఇట్లా పిండేస్తే మొత్తం పాలు కారిపోతాయి బయటికి. ఓకే, మళ్ళీ 10 minutes ఆగుతాడు, అక్కడ కూర్చుంటాడు, ఇంకో ఇంటికి తీసుకెళ్తాడు, మళ్ళీ తాగుతుంది, మళ్ళీ పిండేస్తాడు. అలా టార్చర్ పెట్టి లాస్ట్లో దాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టుకి మేక్ కొట్టేసి తలకి స్కిన్ వలిచేసి అది కొన్ని వేల అమౌంట్స్కి అమ్ముకుంటారు, బెల్ట్స్కి, షూస్కి. ఓ మై గాడ్, అంత టార్చర్ పెడతారు స్నేక్స్. సో వీళ్ళ దగ్గర మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు వెళ్ళి కొట్టి దాన్ని లాక్కుంటాం, కాన్ఫిస్కేట్ అనమాట. ఈ కాన్ఫిస్కేట్ చేసి కూడా ఇల్లీగల్ కదా సార్, వీళ్ళు బయట తీసుకెళ్ళారు. చాలా మంది పాములు పట్టుకునే వాళ్ళు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 10 to 20 years ఇంప్రిజన్మెంట్. ఫుల్ విషం, అప్పుడే విషం నిండి వచ్చిన పావులు అనమాట. ఓకే, నా కాళ్ళ మీద పడ్డాయి. బ్యాగ్ ఇలా పట్టుకున్నా, ఒక పాము ఉంది ఇంకా బ్యాగ్లో, నువ్వు మాత్రం ఎందుకు అని చెప్పి అదొకటి ఎందుకు, ఈ 15 ఇక్కడ ఉన్నాయి, తులిపితే అది పడిపోయింది. అన్నీ ఇలా చూస్తున్నాయి సార్ నా చుట్టూరా. ఓకే, గుండె ఇక్కడ కొట్టుకుంది సార్ ఆ రోజు. ఓ ఇక్కడ కూడా కొట్టుకుంటుందా అని అనిపించింది ఆ రోజు, అనిపించింది. అంటే మన డాక్టర్స్లో పట్టుకుంటారు కదా, మనం చాలా భయంగా ఉన్నప్పుడు ఈ బ్లడ్ ఫ్లో ఇక్కడ తగులుతుంది అనమాట. సైన్స్ స్టూడెంట్ని కదా, అవన్నీ కూడా ఆలోచిస్తుంటా. ఇప్పుడు నేను అనుకున్నాయి 16లో వాట్ ఈస్ ద మ్యాథ్స్ చదివారు మీరు? అవును సార్. వాట్ ఇస్ ప్రాబబిలిటీ అని ఉంటుంది. 16 పాముల్లో నన్ను ఖర్చు చేయడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది? ఓకే, అంటే మినిమం 1-2 అనే వేయాలి నన్ను. 16 తాజ్పాలు ఉన్నాయి, దాని మధ్యలో నువ్వు ఇచ్చినావు సాయికిరణం, నిన్ను 1-2 కరుస్తాయిగా, బేసిక్గా కరవాలి. 1 కరిస్తే నేను ఫినిష్, నేను 2-3 కరిచాయంటే కార్ వరకు కూడా వెళ్ళలేను. అప్పుడు అనుకున్నాను, తండ్రి శివుడిని పిలిచి ఒక్కటన్నా నన్ను కరిచిందంటే జీవితంలో ఇంకో పావుని కాపాడినలేదు. ఓకే అనుకుని అలా నించుంది, ఇంకేం చేయలేను సార్. యూ హ్యావ్ టు ప్లే స్టాచ్యూ విత్ ఇట్. ఎప్పుడైనా పాము దగ్గరికి వచ్చిందంటే కదలకుండా నించుంటే అది వెళ్ళిపోద్ది. అవునా? ఓకే, ఏం చేయదు. అలా నించుందాం చూద్దాం. 16 పాములు ఇలా చూస్తున్న పాములు మెల్లిగా ఒక్కొక్కటి పడగ దింపుకుని వెళ్ళిపోయి అలా వెళ్ళి పొదల్లోకి వెళ్ళి మళ్ళీ నా వైపు ఇలా చూస్తున్నాయి సార్, ఒక థ్యాంక్స్ లాగా. నాకు ఆ రోజు నీళ్ళు వచ్చాయి సార్ కంట్లో. అంటే అవి గుర్తుపెట్టుకున్నాయి నేను కాపాడింది. వాళ్ళకి డైలీ ట్రీట్మెంట్ చేస్తున్నా కదా, పొద్దున్న సాయంత్రం. మేబీ దే రిమెంబర్డ్. మూగజీవాలకి ఎక్కువ కృతజ్ఞత ఉంటుంది కదా సార్. ఏడ్చుకుంటూ వెళ్ళాను కారు వైపు. భయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పాను ఇలా జరిగింది అంటే షాక్ అయిపోయారు మా మెంబర్స్ అందరు. బట్ ఈ 3000 పాములు పట్టే ఈ ఉంటుంది కదా ఈ టైంలో, అంటే అన్నపూర్ణ స్టూడియోలోనో చిరంజీవి ఇంకో చోట ఎప్పుడు కూడా మీరు పట్టుకోవటంలో కొంచెం తేడా వచ్చినా కానీ వాటికి ఆ టైంలో తెలియదు కదా సార్, ఇన్ కేస్ చంపడానికి వచ్చి ఉంటారని బైట్ చేస్తాయి పాములు. ఎప్పుడు బైట్ చేయలేదు పాములు మిమ్మల్ని? చేసాయి సార్. అంటారు కదా, దోస్ హూ డీల్ విత్ వెపన్స్ విల్ గెట్ బుల్లెట్స్ అని. అట్లాగా పాములతో వర్క్ చేసినప్పుడు యూ ఆర్ బౌండ్ టు గెట్ బిటెన్ ఏదో ఒక రోజు. ఇవాళ కాకపోతే రేపు పడుతుంది. లక్కీగా నాకు ఏంటంటే నాన్ వెనమస్ బైట్స్ ఎక్కువ పడ్డాయి. వెనమస్ స్నేక్స్ దగ్గర నేను కొంచెం డబల్ జాగ్రత్తగా ఉంటాను అనమాట. తాజ్పాము కరిస్తే బతకరా అంటారు అసలు. 2.5 hours టైం ఉంటుంది అంతే. ఒక తెలుగు సినిమా చూసి లాస్ట్ టైటిల్స్ ముందు వెళ్ళిపోవాలి హాస్పిటల్కి, లేదంటే యువర్ డెడ్. సో ఐ వాజ్ బిటెన్ ఒకరోజు నైట్ 12 o'clockకి ఎవడో ఫోన్ చేశాడు సార్, సైనిక్ పూరి నుంచి, తలకి మాసినాడు, నేపాలి వాడు. సరే వెళ్ళి పట్టుకొని దాన్ని బ్యాగ్లో వేస్తూ ఏం చేస్తామంటే సగం పాముని బ్యాగ్లో వేసి మిగతా తోకను ఇలా అంటుంటాం. ఇలా అంటే ఆ దెబ్బకి భయంతో ఫాస్ట్గా వెళ్ళిపోద్ది లోపల. ఇలా అని వాడితో మాట్లాడుతున్నాను, ఈసారి జాగ్రత్తగా ఉంటాను, అది ఏదో కబుర్లు చెప్తుంటే తోక మాత్రం మిగిలిపోయింది బయటికి. ఇంకా తోక మాత్రం ఎందుకంటే దాన్ని ఇలా వేసాను ఒకటి. వాడు కరెక్ట్గా ఆ టైంలో రాంగ్ క్వశ్చన్ అడిగాడు. నేను ఎంత భయ్యా అన్నాడు. డబ్బుల కోసం రాలేదా, నేను ఊరికనే ఐ జస్ట్ డూ ది సర్వీస్ అని వాడికి చెప్తూ ఇలా అన్నాను. అనేసరికి అది తోక లోపలికి వెళ్ళి తల బయటకు వస్తుంది. ఇలా తిరిగింది అనుకుంటా, కిందకి బ్యాగ్లోకి వెళ్ళింది, పెద్ద పాము కదా, ఆ తోక వచ్చే కొద్దీ తల పైకి వచ్చింది ఇట్లా.
ఓ మా నేను అది తోకే అనుకుని వాడితే డబ్బుల కోసం చేయట్లా నేను అనగానే హట్టని పట్టింది. ఓ షిట్ అయిపోయిందిరా ఖర్చింది. ఏం చేయాలి? దాని మళ్ళీ నోరు ఇలా ఇప్పి చెయ్యి లాక్కుని మళ్ళీ బ్యాగ్లో వేసి ఇప్పుడు అని చెప్పి 2 తిట్లు తిట్టి కట్టుకుని పరిగెట్టాను ఇంకా హాస్పిటల్కి. నేను ఒక్కనే డ్రైవింగ్. ఇంకా ఏం చేస్తాం, వెళ్ళి ఆ డాక్టర్ కాళ్ళ వేళబడి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నెక్స్ట్ డే మదర్ ఫోన్, ఏం రాలేదు ఇంటికి, నేను గోవాకి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్తో అని చెప్పాను. నువ్వు నీ ఫ్రెండ్స్ అని తిట్టి పెట్టింది ఫోన్. ఎప్పుడు కూడా సీరియస్ మేజర్గా అవ్వలేదా? ఇది సీరియస్ అయ్యేదే. ఓకే. ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళడానికి 45 to 50 minutes పట్టింది. సైనిక్పురి నుంచి అంటే దూరం కదా. అవును, మహేంద్ర హిల్స్ నుంచి సైనిక్పురికి వెళ్ళాను. సైనిక్పురిలో హాస్పిటల్ ఉంది, అక్కడ నైట్ షిఫ్ట్. ఆ షిఫ్ట్ డాక్టర్ ఏమో భయపడుతున్నాడు, స్నేక్ బైటేనా అని. స్నేక్ బైటేనా అయ్యా, నాకే బయట, నా కళ్ళ ముందే కొరిచింది అంటే మేబీ ఇట్స్ నాన్ వెనమస్ కదా సార్, ఒకసారి టెస్ట్ చేద్దాం. టెస్ట్కి టైం లేదు, నాకు ఆల్రెడీ 45 minutes అయిపోయింది, ఇంకొక 1.5 hour కూడా ఉండదు టైము. నైట్ టైం ఎవరు టెస్ట్ చేస్తాడు సార్? నాకు లాస్ట్లో మీడియా పేరు చెప్పి భయపెట్టాను, ఇట్లా TV9 వాళ్ళని పిలుస్తాను, నువ్వు నాకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదని. నా బేసిక్ రైట్ యాజ్ ఎ సిటిజన్, యూ హ్యావ్ టు గివ్ మీ ఫస్ట్ ఎయిడ్. ఓకే, నువ్వు ఇవ్వట్లేదంటే నేను కేసు పెడతాను నీ మీద, ఇప్పుడు అర్జెంట్ మీడియాని పిలుస్తాను రావట్లేదు. అప్పుడు వాడు సరే ఒక లెటర్లో, డ్యూటీ డాక్టర్స్ కదా పాపం భయపడిపోతారు, ఎవరు ట్రీట్మెంట్ ఇమ్మన్నారని ఆయన అడిగితే ఆయన ఆన్సర్ చెప్పలేరు కదా. సో ఒక పేపర్లో రాసాం, ఇట్లా నేనే వీళ్ళని ఫోర్స్ చేస్తున్నాను ట్రీట్మెంట్కి, ఏమన్నా అయితే నేనే బాధ్యత, ఈయన బాధ్యత కాదు. పేమెంట్ కట్టి జాయిన్ చేస్తే అప్పటికి నాలుగు వాచిపోతున్నది మెల్లిగా. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ అని వస్తున్నది, నత్తి స్టార్ట్ అయిపోయింది. ఇంకా దట్ మీన్స్ ఇంకా ఇలా ఇలా వస్తున్నది అన్నమాట, విషయం ఎక్కిపోతుంది, బాడీ ఎక్కిపోతుంది. అప్పుడు నేను భయపడ్డాను. ఇంకా విషయం ఎక్కిస్తున్నప్పుడు ఐ లాస్ట్ కొంచెం కాన్షియస్నెస్ పోతే మళ్ళీ ఇలా అలా కొడుతున్నారు ఎవరో. కొడితే 2:33కి మా ఫ్రెండ్ అక్కడి నుంచి సైనిక్పురిలో ఒక ఫ్రెండ్, ఆయన చెంప మీద కొట్టి లేపుతున్నాడు, సాయిబాయ్ సో మచ్ సాయిబాయ్ ఒట్టు పడుకోకూడదు. యాక్చువల్లీ పడుకుంటే మనం అలా కోమలోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో అది పడుకొని ఇవ్వకూడదు పేషెంట్ని, ఎవరో ఒకరు లేపుతూ ఉండాలి. కానీ ఎక్కడ లేని నిద్ర వస్తుంది సార్ స్నేక్ బైట్ అయినప్పుడు. అవునా? ఆ విషయంకి అలా వెళ్ళిపోతుంటాయి కదా, ఆహా ఒక్క 10 నిమిషాలు పడుకుంటా ప్లీజ్ అనిపిస్తుంటుంది, కానీ పడుకోకూడదు. అట్లా సూపర్, సేవ్ అయిపోయింది లైఫ్ అట్లా. బట్ దాని తర్వాత నుంచి పాములు మళ్ళీ సిగ్గులేదు కదా మనకి. పట్టి ఈ మధ్య మదర్ ఎక్కువ టెన్షన్ అయిపోతున్నారు సార్. ఫాదర్ చనిపోయిన తర్వాత నేను ఏమన్నా స్నేక్ పడితే ఆ రోజంతా పడుకోకపోవడం, నిద్రలోంచి లేచి భయపడడం అంతా చేస్తున్నారు. చూసి మదర్ని ఎందుకు టార్చర్ పెట్టడం అని చెప్పి. అమ్మ కూడా దూరదర్శన్లో సింగర్గా కూడా చేశారు కదా, సింగర్గా పాడారు. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కలిసి దూరదర్శన్లో చాలా సాంగ్స్ వచ్చేవి అప్పట్లో. సో ఇప్పుడు పాములు పట్టట్లేదు, తగ్గించేశాను బాగా. మరీ నా కళ్ళ ముందు దాన్ని ఎవరినో చంపేస్తున్నారంటే పట్టి ఆ రోజే ఎక్కడొక్కడ వదిలేసి అవుటర్ రింగ్ రోడ్ కొంచెం దూరం వెళ్తే ఫారెస్ట్ వేసుకొని పోతారా, బ్యాగ్ ఉంటుంది కార్లో, స్నేక్ బ్యాగ్, ఓకే, దానిలో పడేసి ఐ జస్ట్ లీవ్ ఇట్ ఇన్ ఫారెస్ట్ లాంటి ఏరియాలో వదిలేసి వచ్చేస్తాను. సాయి కిరణ్ గారు సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఈరోజు నాకు. ఎందుకంటే చాలా మంది ఇష్టపడతారు తిని, అందరికి క్యూరియాసిటీ కూడా ఉంటుంది అసలుకి. అండ్ నేను కొన్ని వీడియోస్ చూశాను సార్ మీకు కూడా. ఇప్పుడు స్నేక్ పడగలేపుతుంది కదా, ఆ టైంలో ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి దాన్ని ఇలా ఇలా అంటూ ఇలా ఇలా ఇది చేస్తారు కదా, ఏంటది? దేర్ ఈస్ సమ్ మ్యాజిక్. ఇది చాలా డీప్ టాపిక్ సార్. ఇది కార్తికేయ సినిమాలో దాని గురించి టచ్ చేశారు, కానీ నేను ఇంకా డీప్గా చెప్తాను. ఆయన పాము పడతాడు కదా స్టార్టింగ్లో, హార్ట్ బీట్ డౌన్ చేసుకుని ఏదో అంటాడు కదా, బట్ దానికంటే ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ ఉంది, విచ్ అంటే మేము యూస్ చేస్తుంటాం రియల్ లైఫ్లో. కాబట్టి యానిమల్స్కి ఒక అన్స్పోకెన్ లాంగ్వేజ్ ఉంటుంది సార్. ఓకే, అవి మాట్లాడవు, థాట్స్ ట్రాన్స్మిట్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఏదో మెసేజ్ పంపిస్తారు, దీనిలో వచ్చిందిగా, ట్రాన్స్మిట్ అయిందిగా. అలాగే పిచ్చుకలు ఇవన్నీ యానిమల్స్ చూస్తే ఒకదాన్ని ఒకటి చూసి ఇలా ఇలా అనుకుంటాయి, సరే అని ఎగిరిపోతే పెద్ద గూడు కట్టేస్తాయి. అంటే వాటి లాంగ్వేజ్లోనే అవి మాట్లాడకుండానే దే డూ ఇట్. మనమే వర్డ్స్తో మాట్లాడతాం.
Whereas in spirituality and animals, వర్డ్స్ లేని ఒక లాంగ్వేజ్ ఉంటుంది విచ్ దే కమ్యూనికేట్ విత్. ఓకే, మనుషుల్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే భార్యాభర్తలు ఉంటారు, ఒక 20 years వాళ్ళ లైఫ్ గడిచిపోయిన తర్వాత కొన్ని టాపిక్స్ వాళ్ళు మాట్లాడుకోవక్కర్లే, ఒకళ్ళనొకళ్ళు ఇలా చూసుకుని నవ్వుతారు. ఎందుకు ఏమో కొన్ని పారాగ్రాఫ్స్ వెళ్ళిపోతాయి, అటు ఇటు ఈయన డైలాగ్స్ ఆవిడకి, ఆయన డైలాగ్స్ వీడికి, ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే, మీరు అబ్జర్వ్ చేశారా అలాంటి సిచ్యువేషన్స్? అలాగా ఎవ్రీ టైమ్ దేర్ ఇస్ నో నెసెసిటీ ఆఫ్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్. సో యానిమల్స్ని మన ఎస్పెషలీ స్నేక్స్ చాలా హైలీ ఎవాల్వ్డ్ స్పీషీస్ సార్. అందుకే వాటిని ప్రతి దేవుడి దగ్గర పెడతారు, వాటిని పూజిస్తారు. శివుడికి ఉంటుంది, విష్ణుమూర్తికి ఉంటుంది, అలా మీరు ప్రతి దేవుడిని చూడండి, వినాయకుడికి ఉంటుంది, అమ్మవారికి ఉంటుంది స్నేక్స్. దెన్ దే ఆర్ అసోసియేటెడ్ బికాస్ దే ఆర్ స్లైట్లీ ఎవాల్వ్డ్ స్పీషీస్ అని అంటారు. సో వాట్ వీ డూ అంటే, నేనైతే చేస్తున్నాను ఇది, మరి మిగతా వాళ్ళు అలా చేసి పట్టుకుంటారో తెలియదు. వాట్ ఐ డూ ఈజ్ ఐ కమ్యూనికేట్ విత్ ద స్నేక్. ఓకే, నేను నిన్ను చంపడానికి రాలేదు, నేను కాపాడడానికి వచ్చాను అనే ఒక మాటని ఒక 20-30 times ఐ రిపీట్, జస్ట్ యూజింగ్ మైండ్ వాయిస్. మైండ్ వాయిస్ అంటే ఏంటి, మన సీరియల్లో అనుకుంటామే, ఓహో వీడిలో వస్తే వీడిని కిడ్నాప్ చేయాలి సీరియల్లో అనుకుంటుంటాం కదా, బయటకు అన్నాం కానీ మైండ్లో అనుకుంటాం. స్టీరియోటైప్. మైండ్లో దాన్ని చూసి అది రిపీట్ చేస్తూ ఉంటాను, ఇంకా వేరే థాట్ రానివ్వండి మైండ్లో, అది ఎక్కువ అయ్యే వరకు. ఓకే, నేను కాపాడడానికి వచ్చాను, నేను కాపాడడానికి వచ్చాను, ఐఎమ్ హియర్ టు సేవ్ యూ, నేను కాపాడడానికి. అప్పుడు ఇట్ విల్ రిసీవ్ ద ఫీలింగ్ సార్. స్నేక్ డౌన్ అయ్యే తీరుతుంది. ఓకే, అంటే ఎలా సార్? ఫస్ట్ అగ్రెసివ్గానే ఉంటుంది సార్, ఏ స్నేక్ అయినా మీద పడి చంపేద్దాం ఊ అని. ఎందుకంటే ఆల్రెడీ మనం పిలిచే లోపల ఎవడెవడు కొట్టుంటాడు, చుట్టూ జనాలు ఉండుంటారు, అది చాలా భయంగా కన్ఫ్యూజింగ్లో ఉంటుంది. మనం వెళ్ళేసరికి మీద పడిపోదామని రెడీగా ఉంటుంది. బట్ మనం దాన్ని ఒక చోట తీసుకెళ్ళిపోయి కూర్చోవాలి. అది మనం వీళ్ళందరినీ పక్కకు పొమ్మని చెప్పి, ఇదిగో ఒక్క నిమిషం మెల్లిగా దాన్ని టచ్ చేయాలి. టచ్ చేస్తే అది ఏమో ఈయన ఒకడు టచ్ చేస్తున్నాడు, చంపేయాలి వీడిని అనుకుంటారు. కానీ కొంతసేపు ఎంత తెలుసు, స్టార్ట్ వండరింగ్, వీడు నన్ను ముట్టుకుంటున్నాడు కానీ ఏం చేయట్లేదు ఏంటి అని. ఇంకొకటి 2 విషయాలు ఉన్నాయి. మనం భయపడితే దాన్ని తెలిసిపోతుంది. మనం భయపడినప్పుడు వి సెక్రెట్ ఎ హార్మోన్, ఒక టైప్ ఆఫ్. కుక్క కూడా చూడండి, 2-3 ఉంటే ఎవడు భయపడుతున్నాడో వాడిని చూసారు కుక్క, ఎందుకంటే దే నో ఇట్ బై ఇన్స్టింక్ట్, వీడు భయపడుతున్నాడు. అట్ ద సేమ్ టైం కమ్యూనికేట్ చేయాలి దాంతో, దట్ ఐఎమ్ హియర్ టు సేవ్ యూ, నేను కాపాడేవాడిని, నేనే వచ్చాను, నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వీడు చంపేస్తారు నేను, దయచేసి నా మాట విను, ఐఎమ్ హియర్ టు సేవ్ యూ, దాన్ని రిలాక్స్ చేసి కుక్క పిల్ల అయిపోద్ది సార్ పాము, ఈజీగా తీసి బ్యాగ్లో వేయచ్చు. ఓకే, అంటే మనది ఇది తెలుస్తుంది అంటారు ఇక్కడ బీట్ అయ్యారు, నిజమా? అది జస్ట్ ఒక, అంటే ఆయన ఎందుకు అది చెప్పాడంటే, సినిమాలో ఇంత ఆలోచనంతా సినిమాలో పెడితే అది 15 minutes టాపిక్, బోర్ కొట్టేస్తుంది అని, అందరికీ నచ్చవు కదా, ఏంటో సుత్తి కొడుతున్నావు అంటారు కొంతమంది. సో ఆయన జస్ట్ ఒక ఇదిగా చెప్పాడు, ఇలా ఆయన వర్క్ నుంచి ఫాస్ట్గా వస్తాడు, మెట్లు దిగుతాడు, హార్ట్ రేట్ రైజ్ అవుద్ది కదా, సో చెక్ చేసుకుని రైజ్లో ఉందని దాన్ని కూల్ చేసుకుని పడతాడు. విచ్ వీ డోంట్ నీడ్ టు డూ, ఇలా అనక్కర్లే, వీ టేక్ ఒక లాంగ్ బ్రెత్ తీసుకుని అని రిలాక్స్ అయ్యి, ఓకే రిలాక్స్, బుద్ధ మోడ్ టర్న్ ఆన్ చేసుకుని వెళ్తాం పాము దగ్గర. ఓ మై గాడ్. వెళ్ళినప్పుడు పామే కాదు, మీరు కూడా కావాలని చెప్తున్నాను, ప్రేక్షకులకి మీకు కూడా చెప్తున్నాను, ఇది యూ ట్రై ఇట్ విత్ ఎనీ యానిమల్. కొన్ని ఏళ్లలో యుల్ గెట్ దిస్ ప్రాక్టీస్. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత యానిమల్స్ విల్ స్టార్ట్ లిజనింగ్ టు యూ, యానిమల్స్ విల్ స్టార్ట్ బెండింగ్ టు యూ. చెట్లు మీ మాట వింటాయి సార్, ఇఫ్ యూ లెర్న్ దిస్ లాంగ్వేజ్. వెంటనే వచ్చేది, కొన్నేళ్ళు మనం దాన్ని ఇదే పనిగా అప్పుడప్పుడు ప్రాక్టీస్, ఇంట్లో కుక్క ఉంది అనుకోండి, దానితో ప్రాక్టీస్ చేయండి. ట్రై టు టెల్ ఇట్ సంథింగ్ వితౌట్ వర్డ్స్, అది మీకు బాగా థ్రిల్ అనిపిస్తుంది. నిజంగా చాలామంది యాక్టర్స్ని ఇంటర్వ్యూ చేశాను, కానీ ఫస్ట్ టైం ఒక యాక్టర్ దగ్గర హాబీస్ డిఫరెంట్గా చూడటం నేను కూడా. అవును సార్, టూ గ్రేట్ సార్. నేను శివభక్తి వల్ల వచ్చిన ఒక సైడ్ ఎఫెక్ట్ అది. శివుడి ఆజ్ఞలైంది చేమైనా కుట్టదంటారు, అందుకే కొట్టలేదు 3000 పాములు. ఓకే, ఎంతమంది సార్ మీరు ఫ్యామిలీ మొత్తం?
నేను మా సిస్టర్ సార్, నేను మా సిస్టర్, ఫాదర్ మదర్. నాన్నగారు హెల్త్ ఇష్యూ కదా? అవును సార్, క్యాన్సర్. సేమ్ ఘంటసాల గారికి వచ్చినట్టు ఇక్కడే వచ్చింది, థ్రోట్ క్యాన్సర్. ఓకే. సో ఇప్పుడు అమ్మ, మీరు, చెల్లికి మ్యారేజ్ అయిపోయింది? లేదు, ఇప్పుడు నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్. ఓకే. రీసెంట్గా సుశీలమ్మ గారి మనవరాలు చాలా గ్రాండ్గా చేశారు. అవును సార్, అంగరంగ వైభవంగా, ఆకాశం అంత పందిరి అంటారు, నిజంగానే అంత ఉండింది ఆ సీలింగ్. బాబా, నా దీంట్లో పెట్టుకున్నాను, నా యూట్యూబ్ ఛానల్లో మ్యారేజ్ ఇవన్నీ పెట్టాను, ఈవెంట్స్. సంగీత్ చేశారు సార్, ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్లా చేశారు సంగీత్ ఈవెంట్. అమ్మా బాబు, లైట్స్ గిట్స్, డ్యాన్స్, స్పీకర్స్. నాకు వచ్చిన ఇన్విటేషన్ ఓహో, ఏదో దుబాయ్ వల్ల, దుబాయ్ సంబంధం సార్, తెలుగు వాళ్ళే, పెద్ద సంబంధం అని చెప్పి విన్నాను. అవును సార్, అవును, బిగ్ ఫ్యామిలీ, తెలుగు వాళ్ళే, మన వాళ్ళే. ఫ్యామిలీలో ఇంకా మీ తర్వాత ఇంకెవరు రాలే ఇండస్ట్రీకి, మీరే వచ్చారు ఇంకా. శుభశ్రీ, ఈ అమ్మాయి పెళ్ళైంది కదా, షీజ్ ఏ రాక్ గిటారిస్ట్ ఇన్ తమన్స్ టీమ్. తమన్ టీంలో అలా వైకుంఠపురం, భీమ్లా నాయక్ ఇవన్నిటికీ వాయించింది, గిటార్ ఆవిడే వాయించింది. సామజవరగా ఇదే ఆవిడే వాయించింది. ఓకే, సూపర్. మీకు కజిన్ సిస్టర్ అవుతుంది అంతే కదా? కజిన్ సిస్టర్. అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారు. బట్ నాన్న కానీ, అంటే నాన్న పోయిన తర్వాత నాయనమ్మ ఉన్నారు. బట్ మంచి ఫిలిమ్స్ పడలేదని, మంచి ఇంకా పెద్ద హీరో అవ్వలేదని ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటారా? ఒకప్పుడు ఫీల్ అయ్యేవాడిని సార్, బాగా. అంటే ఎవరికైనా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా, అదేంటి నాకు హిట్ రాలేదు, హిట్ వస్తే బాగుంటుంది కదా, అది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నాకు రాకపోతే ఎవరికి వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. యూ వెయిట్ అండ్ సీ సార్, నా మాట చూడండి, రాకపోతే చూడండి, డెఫినెట్గా వస్తుంది. బికాజ్ నవ్ ఐ నో హౌ టు హ్యాండిల్ మై సెల్ఫ్. నా లైఫ్ని నేను, నా సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలని ఒక మెచ్యూరిటీ వచ్చింది. ఓకే. బట్ ఇండస్ట్రీలో మంచి ఫామ్లో ఉన్నప్పుడు, ఫ్లాప్స్ పడినప్పుడు చాలా ఉంటుంది సార్. అండ్ మీ టైంలో ఇంకా ఎక్కువ ఆలోచించేవాళ్ళు హీరోస్, అదేంటి నాకే ఇలా జరుగుతుంది, అనుకున్నంత క్లిక్ అవ్వలేకపోయానని. బట్ బ్యాక్ టు మళ్ళీ సీరియల్స్లో చెయ్యాలని అందరు తీసుకోలేదు దాన్ని. అదేంటి నేను హీరోగా చేశాను, సీరియల్ చేయడం అనేది బుల్లితెర మీద నాకు అవసరమా, ఇవన్నీ ఉంటాయి. అలా మీకేం అనిపించలేదా ఎప్పుడు? లేదు సార్, అంటే ఐఎమ్ యాక్టర్. ఒకప్పుడు ఏ కంప్యూటర్స్ నేర్చుకుని ఏదో చిన్న సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవడం కంటే దిస్ ఇస్ బెటర్. నేను అనుకున్నది చేస్తున్నాను కదా, నేను ఏదైతే అవుదాం అనుకున్నాను ఆ ఫీల్డ్లోనే ఉన్నాను కదా. మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోయి జాబులు చేసుకుంటుంటే బాధపడేవాడిని, అయ్యి ఓడిపోయానయ్యా నేను అనుకున్న దాంట్లో. నేను ఆ ఫీల్డ్లోనే ఉన్నాను. ఓకే, హీరో కాకపోతే వేరే క్యారెక్టర్స్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ ఐ నాట్ డూయింగ్ ఇట్ వెల్. అది లెక్క. మనకి ఫ్యాన్స్ ఉన్నారా లేదా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. నా ఇన్స్టాగ్రామ్ ఒకసారి ఓపెన్ చేసి కింద కామెంట్స్ చదవండి, ఎలా ఉంటాయి కామెంట్స్. నా యూట్యూబ్ ఓపెన్ చేసి కింద కామెంట్స్ చదవండి. దట్ షోస్ ద రెస్పాన్స్. అంటే నేను చేసిన పర్ఫార్మెన్స్కి అక్కడ రెస్పాన్స్ ఏంటని మీకు తెలుసు. అది చాలు సార్, మనకి ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది. సూపర్. సో మనం ఎంచుకున్న కెరీర్లో మనం సక్సెస్ అయ్యామా లేదా, దట్స్ వాట్ మ్యాటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇంకో విషయం, నాకు హీరోగా వస్తేనే చేస్తా, అది కూడా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తా, లవర్ బాయ్గా చేస్తా, అలా అని ఫిక్స్ అయిపోతే అండ్ యాక్టర్ షుడ్ బీ లైక్ వాటర్ సార్. నువ్వు ఏ బాటిల్లో వేస్తే ఆ బాటిల్కి మోల్డ్ అయిపోవాలి మనం, అప్పుడే మన క్యారెక్టర్. ఇప్పుడు నేను కృష్ణుడిగా చేశాను, వెంకటేశ్వర స్వామిగా చేశాను, ఇప్పుడు రాబోయే గీత అనే సునీల్ సినిమా ఒకటి ఉంది, దాంట్లో విలన్గా చేశాను. రీసెంట్గా బింబిసారాలో కూడా కనిపించారు కదా. బింబిసారాలో కూడా అయ్యి అంటాడు. బింబిసారా 2 ఉంటుంది మాకు నెక్స్ట్. కౌశల్, బిగ్ బాస్ కౌశల్ ఉన్నాడు కదా, అతను ఒక సినిమా తీశాడు రైట్ అని, దాంట్లో చాలా మేజర్ రోల్ ఒకటి చేశాను. ఓకే. సో ఐఎమ్ కమింగ్ బ్యాక్, ఐఎమ్ గెటింగ్ దేర్ అని చెప్పచ్చు. అంటే మంచి హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా వస్తే చేయొచ్చు ఆ టైంలో. బట్ బుల్లితెర ఎంచుకున్నది కూడా ప్లస్ సార్ మీకు, ఎందుకంటే డైలమాలో పడిపోకుండా ఇమ్మీడియట్గా గ్రేట్ కదా అది. మనం అలా హెజిటేషన్లు ఆలోచనలు పడితే ఆగిపోద్ది సార్ లైఫ్ అక్కడికక్కడ. మనం ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి ముందుకి. అందుకే బుల్లితెర ఎంచుకున్నాను కాబట్టే తమిళ్లో 10 years వేయలేం. టూ గ్రేట్. అదే నేను అనబోతున్నాను. 28, 29, 30 టీఆర్పీ సార్, టీఆర్పీ 4 languages లో యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో మీరే సార్. అవును, కన్నడలో మంచి అండ్ మలయాళంలో పెద్ద ఫేమస్. మలయాళంలో ఫేమస్ సార్.
తెలుగులో మలయాళంలో కోయిలమ్మ అనే సీరియల్ మలయాళంలో చేసాం, వానంబాడి అని. బ్లాక్ బస్టర్ సార్ అది, 27-28 TRP. తమిళ్లో నేను చేశాను రమ్యకృష్ణతో, వంశం అని ఒక సీరియల్. తంగం అని అపరంజి అని తెలుగులో వచ్చింది, ఒరిజినల్గా తమిళ్లో చేసాం అనమాట. దట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్. చాలా మంచి హిట్స్ ఉన్నాయి, సంపాదిస్తున్నాను, ఫేమ్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్, ఇంకేం కావాలి. అంతకంటే ఆశ పెడితే అత్యాశ అయిపోతుంది. ఇప్పుడు తెలుగులో కూడా ఎక్కువ చేస్తున్నారు కదా. గుప్పెడంత మనసు అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇట్స్ అ మ్యాసివ్ హిట్ అది. దాని మీద ట్రోల్స్ గీల్స్ చాలా ఇదిగా హడావిడిగా. నెక్స్ట్ సునీల్ సినిమా రాబోతుంది September 9th. జీ తెలుగులో పడమటి సంధ్యారాగం అని ఒక సీరియల్ చేస్తున్నాను. 30 days సరిపోవట్లేదు, మరి ఇంకే పెంచుతాం కొంచెం భయ్య. 40 చేసుకుందాం భయ్య. కాదు, మీకు షూట్లో అడ్జస్ట్ అవ్వలేదని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? క్యాలెండర్ ఎప్పుడు ఫినిష్ అయిద్దా అని మేము అల్లాడిపోతాం. అయితే అవునవును నిజమే భయ్య, మళ్ళీ చెక్ లేట్ అయిపోద్ది. 365 days మళ్ళీ ఇంకా పెంచుకుంటూ పోవాలి. అమ్మో, బట్ గ్రేట్ సార్. అలా వర్క్ ఉంటేనే ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా మైండ్ బాగా షార్ప్గా పనిచేస్తుంది. ఏం ఆలోచన. ఇంకా ఇంతకుముందు అనేవాడిని నేను, మగవాడు అన్నాక పని చేయాలి, సంపాదించాలి. బట్ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మగవాడు కాదు, మనిషి అన్నాక పని చేయాలి సార్. యూ షుడ్ వర్క్. లేదంటే మెంటల్ ఎక్కిపోతుంది, ఇంట్లోకి వచ్చి లేనిపోని యదవ ఆలోచనలు వస్తాయి. సో ఐ థింక్ ఇప్పుడు గుప్పెడంత మనసు మంచి TRP రేటింగ్ ఉంది. కార్తీక దీపం తర్వాత తర్వాత వీఆర్ లైక్ రేస్ చేసి ట్రై చేస్తున్నాం. ఫస్ట్ కార్తీక దీపం నిరుపం, తర్వాత గుప్పెడంత మనసు గృహలక్ష్మి. కార్తీక దీపం దాంతో ట్రై చేస్తున్నాం అనమాట. ఐ థింక్ మీ క్యారెక్టర్ మహేంద్ర భూషణ్. రిషికి ఫాదరా? రిషికి ఫాదర్. ఎలా ఉంటుంది సెట్ లో, గుప్పెడంత మనసు సెట్ లో అసలుకి అంత పెద్ద సక్సెస్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే వర్క్ చేసే ఆర్టిస్టులు అలా ఓన్ చేసుకొని చేయబట్టా, అయితే కథ డిమాండ్ చేస్తుందా, ఏంటి మీ సక్సెస్కి మెయిన్ కారణం? అంటే గుప్పెడంత మనసు ప్రాజెక్ట్, ఇదే ప్రాజెక్ట్ మళ్ళీ హిందీలో, కన్నడలో, బెంగాలీలో వర్కౌట్ కాలేదు. తమిళ్లో కూడా అంత పెద్ద ఇది కాలేదు. తెలుగులో ఎందుకు వర్కౌట్ అయిందంటే, తెలుగులో వాళ్ళు ఒక స్టోరీలో స్టక్ అయిపోకుండా కొంచెం మామూలు మాటలే క్రియేటివ్గా వెళ్తున్నాం. కామెడీ ఎలిమెంట్ యాడ్ చేసాం. ఇప్పుడు ఫాదర్ సన్ మధ్యలో ఆ ఫాదర్ సన్ స్ట్రిక్ట్ రిలేషన్షిప్ లేకుండా ఒక చిన్న పంచులు, ఒకరి మీద ఒకరు పంచులు వేసుకోవడం. సో అవన్నీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తాం. హస్బెండ్ అండ్ వైఫ్ ఒకరి మీద ఒకరు పంచులు వేసుకోవడం. ఓకే, విలన్ మీద కూడా జోక్ చాలా వరకు జోక్గానే వెళ్తుంటుంది. ఇది సీరియస్ సిచ్యువేషన్, ఒక సీరియస్ సీన్ ఉంటే ఒక 5-6 కామెడీ సీన్స్ వస్తాయి. అది కూడా పెట్టి అట్లా ఇరికిచ్చినట్టు ఉండదు కామెడీ. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అప్పటికప్పుడు సెట్లో మేము డైలాగ్ రైటర్ గారు రాసిన దానికి కొంచెం చేంజెస్ యాడ్ చేసేసి వి డూ ద ఫ్లో అన్నమాట. సో కామెడీ ఇంకా వర్కౌట్ అవుతుంది. ఎలా ఉంటుంది? అండ్ ఉషారాణి గారని స్క్రీన్ ప్లే, హర్ స్క్రీన్ ప్లే ఇస్ వెరీ బ్రెయినీ. ఓకే, తొందరపడిపోయి పాయింట్స్ని టక రివీల్ చేసేయకుండా స్లోగా రియల్ లైఫ్ లాగా వెళ్తుంది ఆవిడ మెల్లిగా ముందుకి. అంటే రిషి అండ్ వసుధార హైలైట్ క్యారెక్టర్స్ అవే అనుకుంటా నాకు తెలిసి. ఎలా ఉంటుంది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ బాండింగ్ విత్ మహేంద్రతో? అంటే అండ్ ఆన్ స్క్రీన్ మహేంద్ర, ఆఫ్ స్క్రీన్ సాయి కిరణ్ గారితో ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరు ఇప్పుడు కొట్టుకుంటూ ఉంటారు సార్. అంటే సెట్ లో రియల్ గానా? రియల్ గా. ఓకే, సీరియల్లో కూడా కాదు, రియల్ లైఫ్ లో కూడా. వాటర్ దాని ఇలా తాకుంటే అలా వాడి మీద పోసి వెళ్ళిపోద్ది. ఎందుకు పోస్తుందో తెలియదు, పోసి వెళ్ళిపోతుంది అని చెప్పి వీడు పరిగెడతాడు దాని వెనకాల. పరిగెట్టి ఏదో అండం. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే తిట్లు, మహాభారత తిట్లు కూడా వాడుకుంటారు. వాడు హిడింబి అంటే ఈడేమో కుంభకర్ణియా నువ్వు రావణ, ఆ టైప్లో తిట్టుకుంటాడు. ఓకే, ఈ మహాభారతంలో వచ్చిన రాక్షసుల పేర్లు అవన్నీ వాడి తిట్టుకుంటుంటారు ఒకళ్ళొకరు. ఓకే, శూర్పణఖి అంటాడు. లేదు సార్, లేదు సార్, ఎందుకంటే వీఆర్ సీయింగ్ దెమ్ ఫ్రమ్ క్లోజ్. రియల్ లైఫ్ లో ఆల్రెడీ ఇద్దరు పండిస్తున్నారు నిజమైన పేర్లాగా. రియల్ లైఫ్ లో ఏమన్నా అవకాశం ఉందా? చచ్చిపోతారు సార్ వాళ్ళిద్దరు. పెళ్లి చేసుకున్నారంటే ఒకళ్ళనొకరు బోర్డు చేసుకుంటారు ఒక రోజు. అమ్మో, వాళ్ళు చేసుకోకూడదు అంటే వాళ్ళకి పడదు సార్ ఒక్క నిమిషం కూడా. అలా గొడవ పడుతూనే ఉంటారు ఫుల్. మళ్ళీ అది సీరియస్ గొడవ కాదు, అంటే ఎదుటి పరిస్థితిని ఇబ్బంది పెట్టాలి. ఫిక్స్ అనమాట ఇద్దరు. వీడిని ఇబ్బంది పెట్టాలి వాళ్ళని. ఎందుకు అలా ఫిక్స్ అవుతారో కూడా తెలియదు, బట్ దే ఆర్ లైక్ దట్.
ఓకే, ఐ థింక్ మీ ఫస్ట్ మూవీ నువ్వే కావాలా వాళ్ళిద్దరు ఉంటారు కదా, తరుణ్ అండ్ రీచా. వాళ్ళన్నా కొంచెం అప్పుడప్పుడు గొడవ పడేవారు, వీళ్ళు రోజంతా గొడవలే. చూడండి సార్ వీడు కాళ్ళు తొక్కి వెళ్తున్నాడు, వేస్ట్ ఫెలో అంటుంది. బాబు రిషి ప్లీజ్ అయ్యా టేక్ తీసుకుంటానే, సార్ సార్ తీసుకోండి సారీ. అదే అటు వెళ్తూ వెళ్తూ వెనకాల నుంచి కాళ్ళు తొక్కి వెళ్ళిపోతాడు అనమాట. అలా ఉంటాయి వీళ్ళ గొడవలు. ఓకే, ఎలా ఉంటాడు ముఖేష్ రియల్ లైఫ్లో సార్? ముఖేష్ ఇస్ ఎ వెరీ ఇన్నోసెంట్ సాఫ్ట్ పర్సన్ సార్, మంచివాడు. వాళ్ళ తల్లిదండ్రులు బాగా పెంచారు సార్ అతన్ని. ముఖేష్కి వసుధారాకి మంత్లీ వన్స్ ఏదో బర్త్డే గిఫ్ట్లా కొంటుంటాను. ఆగస్ట్ బర్త్డే, సెప్టెంబర్ బర్త్డే. అది అండ్ ఈ అమ్మాయి కూడా కన్నడ అమ్మాయి అనుకుంటా, రక్షా గౌడ కదా ఈ అమ్మాయి పేరు. నాకు చాలా క్లోజ్ ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి తెలుగులో కూడా ఇప్పుడు బాగా పాపులర్ అయింది. అవును సార్, అవును. ఈ సీరియల్తో ఒక స్టూడెంట్స్కి ఒక రోల్ మోడల్ లాగా చూపిస్తాం మేము ఆ సీరియల్లో. అదేంటో తెలియదు సార్, ఈ మధ్య ట్రెండ్ అంతా జీ తెలుగు నుంచి స్టార్ట్ అయింది, ఎక్కువ కన్నడ నుంచే వస్తున్నారు సీరియల్కి. అంటే ఇక్కడ వాళ్ళు సెట్ అవ్వరా అలాంటి క్యారెక్టర్స్కి, లేకపోతే కన్నడ వాళ్ళు అయితే ఫ్లెక్సిబుల్ ఉంటారు, ఈజీగా డేట్స్ ఇస్తారు, తక్కువ రెమ్యునరేషన్, ఇవన్నీ ఉంటాయా సార్? ఏమైనా క్యాలిక్యులేషన్స్ లేకపోతే మ్యానిపులేషన్ ఉంటుందా? ఏమన్నా మ్యానిపులేషన్? జస్ట్ ఐ డోంట్ నో, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ టు. మీరు చేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా సౌత్లో దీనికి ఒక 2-3 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన తెలుగు వాళ్ళ గొప్పతనం సార్, అది మీరు ముందు నుంచి అబ్జర్వ్ చేయండి. మన తెలుగు వాళ్ళం తమిళ్ వాళ్ళకి ఛాన్సెస్ చాలా ఇచ్చాం, తమిళ్ డైరెక్టర్స్కి, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎస్ఏ రాజ్ కుమార్ లాంటి వీళ్ళకి. హిందీ వాళ్ళకి కూడా మనమే ఛాన్సులు ఇచ్చాం. ఓకే, శిల్పా శెట్టి మొదలుకొని మంజియా జలే జాంజలి, ఆ అమ్మాయి పేరేంటి, ప్రీతి జింటా దగ్గర నుంచి ఎంతోమంది హిందీ యాక్టర్స్, మన ఈయన షియాజీ షిండే గారు, ఎంతోమంది హిందీ యాక్టర్స్కి మనం ఛాన్స్ ఇచ్చాం. అట్ ద సేమ్ టైం హిందీ వాళ్ళు మనకి ఛాన్స్ ఇవ్వరు, అసలు రానివ్వరు. బట్ తెలుగు పీపుల్ గ్రేట్నెస్ అది. మనము ఒక ఒక రన్ ఆఫ్ ద మిల్గా అదే పాత చింతకాయ పచ్చడిలా కాకుండా మనం వెరైటీ కోరుకుంటాం. అందుకే మనం ఒక హిట్ సినిమా పోలిన ఇంకో హిట్ సినిమా తింటే అది హిట్ అవ్వదు, సేమ్ అదే తీసినా కూడా హిట్ అవ్వదు. ఎందుకంటే మనకి వెరైటీ కావాలి. మన రుచి, మన ఫుడ్డే అంతా కదా, ఒకరోజు పుల్లగా తింటే ఒకరోజు కారం. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన క్రియేటివ్ ఫీల్డ్స్ అన్నిట్లో మనమే వేరే వాళ్ళని పిలిపించి ఛాన్సెస్ ఇచ్చిన సంఘటనలు చాలా ఎక్కువ ఉన్నాయి, వేరే వాళ్ళు మనల్ని పిలిచి ఛాన్స్ ఇచ్చే కంటే. బికాజ్ వీ అంతకని మనం వాళ్ళకంటే డౌన్ అని కాదు. ఎందుకు కాదంటున్నానంటే మనం కొట్టినన్ని హిట్ సినిమాలు, మనం చూపించినంత ఫ్లేవర్ ఈ మధ్య కాలంలో ఎవరు చూపిస్తారు? బాలీవుడ్ సినిమాలు కూడా ఆడలేకపోతున్నాయి తెలుగు సినిమాల ముందు. సో వీఆర్ నాట్ లెస్, ఎనీథింగ్ లెస్, బట్ మనకి ఒక ఫ్లేవర్ కోసం, వెరైటీ కోసం వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. అట్ ద సేమ్ టైం కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన కన్నడ యాక్టర్స్కి రెమ్యునరేషన్ తక్కువే ఉంటుంది కంపేర్ టు తెలుగు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళకి ఎగ్జాంపుల్ అంటే ముఖేషే ఉన్నాడు, రిషి క్యారెక్టర్ మీ కొడుకు క్యారెక్టర్, అండ్ మీరు తండ్రి క్యారెక్టర్, మీరు పాపులర్ ఫెమిలియర్ కంపేర్ టు ఆ అబ్బాయితో పోల్చుకుంటే. ఇప్పుడు ముఖేష్ రెమ్యునరేషన్ అంతా, సాయి కిరణ్ గారి రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు? అయ్యో అలా అడగకూడదే మీరు, అలా డైరెక్ట్గా స్క్రీన్ మీద మీ రెమ్యునరేషన్ ఎంత అని అడిగానా? లేదు కదా. యూ షుడ్ నాట్ ఆస్క్ ఎ మ్యాన్స్ రెమ్యునరేషన్. దాన్ని బట్టి చాలా లెక్కలేసి చాలా రిలేటివ్స్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాదు 50,000 ఉంటే అప్పిస్తావా, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి రేపు. నేను చెప్పాను ఆల్రెడీ నా డబ్బులు తీసుకున్నా, చాలా మంది నాకు ఇవ్వట్లేదు, వాళ్ళని తాట తీసి నేను తీసుకుంటున్నాను ఇప్పుడు. సో దయచేసి నా దగ్గర అప్పులు అడగద్దు, తీసుకోవద్దు. ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్ కన్నడ వాళ్ళు ఇప్పుడు తెలుగులో మ్యాక్సిమం 70% వరకు ఉన్నారు అనుకోవచ్చు. అక్కడ చాలామంది కొత్త పిల్లలు, మోడలింగ్ ఇండస్ట్రీ ఒకటి ఉంది కన్నడలో. మనకి లేనిది వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే మోడలింగ్ ఇండస్ట్రీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఈ స్టేజ్లో ర్యాంప్ వాక్స్. మన కౌశల్ చేసేవాడు ఒకప్పుడు. అవును, ఇక్కడ చాలా తక్కువ సార్, అసలు ఫ్యాషన్ ఈవెంట్స్ జరగవు హైదరాబాద్లో. ఎప్పుడో ఒకసారి డీసీ పేపర్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది, మంత్లీ వన్స్. అది కూడా ఒక బూత్లా చూపిస్తారు, చూడు వీళ్ళు బట్టలు ఎప్పుకుని ఎలా తిరుగుతున్నారు అన్నట్టు. బట్ దట్స్ నాట్ ఎన్కరేజింగ్ ఫ్యాషన్. అక్కడ అనుకోండి బెంగళూరులో ఫ్యాషన్ ఇండస్ట్రీ ఉంది, దానివల్ల ఏమవుతుంది, మోడల్స్ ఎక్కువ వస్తారు. ఈ మోడల్స్ యాక్టర్స్ అవుదామని ట్రై చేస్తారు, వాళ్ళనే మనం తెచ్చుకుంటున్నాం. ఓకే, ఏంటి గుప్పిడంత మనసులో టర్నింగ్ పాయింట్ ఏంటి సార్? ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది సీరియల్? ఆడియన్కి ఎలా ఇంకా
ఆల్రెడీ చెప్తున్నారు కార్తీక దీపంకి ఫైటింగ్, ఆ ఫైట్ కి రావాలంటే ఏం ట్విస్ట్ పెడుతున్నారు? దిగ్గజం సార్, వాళ్ళని ఇది చేయాలంటే చాలా టఫ్. బట్ అదే వీళ్ళిద్దరిని ఎలాగైనా కలుపుదామని ట్రై చేస్తున్నాం సార్. టామ్ అండ్ జెర్రీని కలుపుతారా? కరెక్టే, బట్ టామ్ అండ్ జెర్రీకి పెళ్ళి ఎలా కాదు అంటే ఇలాంటి ఒక గొడవ పడే క్యారెక్టర్స్ దగ్గర కూర్చోబెట్టి ఈ పెళ్ళి కలిపే తీరుతాను అనుకోండి నా క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పేది రియల్ లైఫ్ లో అలానే ఉంటది, రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటారని చెప్తున్నారు మీరు. రియల్ లైఫ్ లో కలిసే ప్లాన్స్ లేవు వాళ్ళకి, కళ్ళెదురుగా చూస్తున్నాను. ఇంకా అట్లా రియల్ లైఫ్ లో ఎలా ఉంటే రియల్ లైఫ్ లో ఇంకేం కలుస్తారు? మీరే కొంచెం ఇది చేసి కలపాలి. అయితే ఇంకా సీరియల్లో అయితే మంచిగా ప్లాన్ చేసి మేము స్కెచ్లు వేసి వాళ్ళు మీట్ అయ్యేటట్టు సిచ్యువేషన్ ప్లాన్ చేసి కలుపుతాం. ఇప్పుడు వెళ్ళే ఎపిసోడ్స్ అన్నీ అవే, భయంకరమైన కామెడీ ఎపిసోడ్స్. అవునా? రిషి వసుధార ఎప్పుడు కలవబోతున్నారో చెప్పిన మహేంద్ర భూషణ్. అయ్యో దేవుడా, దొరికేసిన టైటిల్. నేను చెప్పాను సార్కి, ఇంటర్వ్యూ అడుగుతుంది సార్, టైటిల్ ఇష్టం వచ్చినట్టు పెట్టద్దు సార్, మంచి టైటిల్ ఉండాలి, నేను ఫీల్ అవ్వకూడదు అండి సార్. ఇది అంతే, ఇష్టమైన టైటిల్ సార్, ఇది సూపర్ టైటిల్, చంపేశారు సార్. చెప్పాడు మా ఫాదర్ అనుకుని అందరూ ఓపెన్ చేస్తారు. సూపర్. ఇంకెన్ని సీరియల్ చేస్తున్నారు తెలుగులో ఇప్పుడు? పడమటి సంధ్యారాగం. పడమటి సంధ్యారాగంలో బాగా బాగా స్ట్రిక్ట్ అండ్ ఫెరోషియస్ క్యారెక్టర్. ఓ ఫెరోషియస్ స్ట్రిక్ట్. గడ్డం అందుకే పెంచుతున్నారు ఈ మధ్య. అవును సార్, అది ఓటీటీలో ఒకటి శివాజీ కమిట్ అవ్వబోతున్నాను, ఛత్రపతి శివాజీ. అదొకటి, పరశురాముడు ఒకటి స్టార్ట్ అవబోతుంది. సో దానికి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా. గడ్డం ఇలా ఉంటే ఎలా ఉంది, పెంచితే ఎలా ఉంటుంది, అది ఇది అందుకే పెంచడం తగ్గించడం అవి ఇవి చేస్తున్నాను. సో ఊరికి కూర్చొని మాట్లాడుతూ ఉంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది మనకు కూడా. పెగ్గు కాదు సార్, డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాలి. లేదు సార్, మీరు ఇన్ని స్నేక్స్ పట్టారు కదా, మీరు బోర్డు మీద ఒక్కొక్క స్నేక్ డయాగ్రామ్ వేయండి, నేను జస్ట్ ఆ నేమ్ ఏంటో చెప్పేస్తా. మీరు చెప్తారా? చెప్తా. ఓకే, ఓకేనా? ఇంట్రెస్టింగ్ ఓకే, ఇంట్రెస్టింగ్ ఉందా? చాలా ఇంట్రెస్టింగ్. సూపర్. సాయి కిరణ్ గారు స్నేక్లని పట్టుకోవడంలో ఎక్స్పర్ట్ కదా, స్నేక్ వేస్తారు ఇక్కడ, ఆ స్నేక్ నేమ్ ఏంటో నేను కనుక్కుంటాను. సో ఆయన ఒక 5 వేస్తారు అనమాట, దాంట్లో నేను విన్ అయితే ఓకే, తర్వాత నేను వేస్తాను, ఆయన కనుక్కోవాలన్నమాట, ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్ విత్ సాయి కిరణ్ గారు ప్లీజ్. ఓకే, సైలెన్స్ లోనే క్వశ్చన్, సైలెన్స్ లోనే ఆన్సర్. అవునండి, దీనివల్ల ఓకే. అట్లీస్ట్ ఆ స్నేక్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది, ఆ ఏరియాకి సంబంధించిన, ఇప్పుడు కొండల మధ్య ఉంటుందా, లేకపోతే పుట్ల మధ్య ఉంటుందా, చెట్ల మధ్య ఉంటుందా, ఇలాంటి ఏదైనా క్లూ ఇవ్వాలి. మీరు అది ఈజీగా చెప్పారు కాబట్టి ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఐఏఎస్ క్వశ్చన్ ఇది. పక్క నుంచి హెల్ప్ చేయడం లేరే మళ్ళీ. ఆ పాము మిమ్మల్నే కాటేస్తున్నట్టు చూడండి. అవును సార్, ఈ కాట్లన్నీ నేను భరించి కాపాడుతున్నాను వీటిని. ఇలా రౌండ్స్ ఉంటాయి అన్నమాట దీని మీద. చిన్న చిన్న క్వశ్చన్లు చిన్న పిల్లల్ని అడగండి సార్, ఎందుకు సార్ నన్ను అడుగుతున్నారు? బ్రో ఎలా బ్రో? అవునా కాదా? ఎందుకు కాదు, పోనీ ఓకే. ఓ షిట్, ఈసారి మాత్రం మీరు కరెక్ట్గా తప్ప ఆన్సర్ చూపిస్తారు సార్. కొండ చిలువ కాదు, అనకుండా కాదా? ఒక క్లూ ఇవ్వండి సార్. ఇది కాటితే ఒక చస్తాం, ఒక 1/2 అవర్ 45 minutesలో చస్తాం, కాలు గీలు వాచిపోద్ది, బెలూన్ లాగా వాచిపోద్ది కాలు, ఇంత అయిపోద్ది కాలు. అవునా?
ఏం పాము ఇది? వన్ ఆఫ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ బైట్స్ దీనిది. బయట కూడా పెయిన్ఫుల్. బయటే ఊదడం గీదడం బయటే చేస్తుంది. ఇది చేస్తే ఇది కరిచిన తర్వాత మామూలు పట్టిన వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన రోజులు ఉన్నాయి, నొప్పి తట్టుకోలేక. అంత వర్స్ట్ నొప్పి అనమాట ఇది కరిస్తే. ఒక లెటర్. ఆర్. రక్తపింజరి. సూపర్ సూపర్. నేను ఫస్ట్ అదే అనుకున్నాను, బట్ దానికి 2 ఉంటాయి కదా హెడ్స్. లేదు లేదు లేదు, అది వేరే. అది డబుల్ 2 headed snake. నాకు ఫస్ట్ అదే వచ్చింది మైండ్లోకి, బట్ 2 heads పెడతారేమో రక్తపింజరి అని నేను నెక్స్ట్ చెప్దామనే అనుకున్నాను. కాదా? వానపామేనా? యా, వానపామా. ఎలా బ్రో మీరు ఎలా అసలు గెస్ట్ అంతే బ్రో, మనం చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్. అవునా కదా? కానీ ఇది ఒక్క దగ్గర మిస్ అయిపోయారు. వానపాము కాదు, సన్నగా ఉంటది వానపాము. కట్లపాము. వానపాము కాదు, కట్లపాము కాదు. బాహుబలిలో తమ్మన్న మీదకి వస్తుంది ఒకటి పాము. రాజమౌళి పాము అది. ఆ పాము పచ్చగా ఉంటుంది. ఆ పాము పేరు ఏదో ఉంది. పసికర్ పామా? కాదు. ఏం పాము అది? మొత్తం ఏంటంటే అడగండి, మీ అందరు మీ వాళ్ళేగా, వాళ్ళు హెల్ప్ చేస్తారు, మీరు రాసండి. పెద్ద ఒక లెటర్ చెప్పండి సార్. జీ. నెక్స్ట్ జీతో ఇంగ్లీష్లో జియా. జాంగ్రీ. లంచ్ టైంలో ఇంటర్వ్యూ చేస్తే అదే ప్రాబ్లం, ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ వస్తుంటాయి. నెక్స్ట్ ఇంకొక లెటర్ చెప్పరా? అన్ని చెప్పేసుకుంటూ వస్తాం భయ్యా. జీ. ఆర్. జీ ఆరా? గ్రేట్ డేన్. గ్రేప్ డే. బ్రో అది కుక్క పేరు బ్రో, అది గ్రేట్ డేన్. గ్రీన్ వైన్ స్నేక్ దీని పేరు. గ్రీన్ వైన్ స్నేక్, పసర పాము. నేను చెప్పాను కదా పసికెర పాము అని చెప్పాను నేను. గ్రీన్ వైన్స్ నేను పసికెర పాము అని చెప్పాను. కరెక్ట్, మీరు అది బల్ల గురించి చెప్పలే, మీరు పసికెర పాము నేను చెప్పా. 3 విన్ అయ్యా. ఇదా 3 విన్ అయ్యా. ఇక్కడ వేయండి 5th. అన్ని మ్యానిపులేట్ చేసుకుని విన్ అయిపోతున్నారండి స్టార్టింగ్ నుంచి. ఇది మాత్రం గెస్ట్ చేశాడు. ఓకే, 4th one. నేను బ్రో ఫామ్ ఏమంటే డాల్ఫిన్ వేస్తున్నారేమో. ఏ పాముకి 2 తలకాయలు ఉండవు యాక్చువల్లీ, దాని పేరు అట్లా ఉంటుంది. కానీ కొండ చిలువ ప్రాబ్లం ఏంటంటే మార్కింగ్స్ చేయడానికి చాలా టైం పడుతుంది. కొండ చిలువ. ఎస్. లాస్ట్. ఇదేంటి పాము ఏమంటే పాము పిల్లని వేసారు? లేదు లేదు, ఒక అడల్ట్ స్నేక్ ఎంత ఉంటుంది? అడల్ట్ స్నేక్. బాల్మెన్. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తారు, ఏదో నోట్ క్వశ్చన్ పేరు చెప్పేసి బాల్మెన్ అంట. బాల్ పైథాన్ మినిమం ఇంత. చిన్నవి కూడా ఉంటాయి కదా బాల్ పైథాన్. బేబీ అంటే ఇంత ఉంటుంది. సో బాల్ పైథాన్ అంటే ఇలానే, బట్ ఈ ఎడ్జెస్ అన్ని ఉండవు, ఒక బాల్ షేప్ లో వస్తాయి. వానపాము కాదు, వానపాము పామే కాదు, ఇట్స్ ఎ వర్మ్. వానపాము అంటాం కదా మనం, ఇట్స్ ఎన్ ఎర్త్ వర్మ్. దిస్ ఈస్ ఎ వర్మ్ స్నేక్. నేమే వామ్ స్నేక్. ఓకే, వర్మ్ స్నేక్ వానపాము లాగే ఉంటుంది చూడడానికి. ఇప్పుడు వానపాము కరెక్ట్, నేను చెప్పింది కరెక్టే కదా? అలా వానపాము వర్మ్ కదా, అదే మీరు అన్నారు కదా, ఇట్స్ లైక్ అదే నేమ్. లైక్. ఎస్, 5 questions కి 5 answers కరెక్ట్ గా చెప్పారు అనమాట. రియల్లీ గ్రేట్. ఆయన ఎక్స్పర్ట్ అయినప్పుడు కూడా మనం కూడా చిన్నప్పుడు ఎక్స్పర్ట్ ఇలాంటి పాములను తగ్గేదే లేదని నిరూపించేది. ఎస్. ఇప్పుడు మన డయాగ్రామ్స్ ఎట్లుంటాయి చూడండి కొంచెం. స్నేక్ వేస్తున్నప్పుడు ఫేస్ లో అంటే ఎందుకు అంత భయంగా ఎక్స్ప్రెషన్? ఐ కాంటాక్ట్ సార్. ఓహ్, ఐ కాంటాక్టా? మీరు పల్స్ తీసుకున్నారా ఫస్ట్? కరెక్ట్ గా సార్ ఇప్పుడు. ఓకే, యా
ఓకే చూడండి సార్ మీకోసం అట్మాస్ఫియర్ కూడా వేస్తున్నాను అనమాట. మై గాడ్, ఇదేం పాము సార్? దానికి ఇట్లా మన చికెన్ లాగా మూతి కూడా ఉంది. మా బాబాయ్ వెరీ డేంజరస్, సర్వీస్లో పట్టలేదు సార్ ఇలాంటి దాన్ని. మీరు పట్టనే మా దగ్గర ఉంటాయి. ఇదేం పాము చెప్పండి? ఇది చూడండి ఎంత అట్మాస్ఫియర్ వేసాను వీటికి. సార్ బురద పామా? కాదు సార్. ఇలా డ్రాయింగ్స్ వేసి ఈయన చిన్నప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ బయాలజీలో ఎలా పాస్ అయ్యారో ఏంటో ఫ్రెండ్స్తో వేయించుకునేవారా? చెప్పండి ఇదేం పాము? ఏంటి సార్ ఇది? చికెన్ లాగా ఉంది సార్ చూడడానికి. అది కూడా లంచ్ టైంలో. ఇవన్నీ స్టిక్స్. ఓహో, స్టిక్స్ లో ఉందంటే అది స్టిక్స్ తో పనిచేసే పాము అయి ఉంటుంది. కార్పెంటర్ పాము, కట్ల పామా? నీకు కావాలని ఇంత కష్టపడి కట్లన్నీ పేర్చి ఒక పాము పెట్టారు. కట్ల పాము కట్టెల్లో ఉండదు, దాని మీద కట్టలు ఉంటాయి ఇట్లా. నెక్స్ట్ సార్ నాకు 2 questions ఆపేయండి సార్, ఆకలిస్తుంది. సార్ ఇది హంస సార్, హంసను పట్టుకుని పాము అంటారండి మీరు? హంస ఎక్కడ ఉంటుంది? పాము బాత్రూమ్కి వెళ్తాను సార్. నెంబర్ 1 bullshit snake. హంస ఎక్కడ ఉంటుంది సార్? ఫేస్. హంస ఎక్కడ ఉంటుంది మామూలుగా? వాటర్లో. అవును సార్, ఇది వాటర్. ఇక వానపాము చిన్నది సార్. ఐక్యూ వేరే రేంజ్ లో ఉంది. ఐక్యూ చాలా కష్టం సార్ మీరు డీల్ చేయడం. ఎస్. మీవేమన్నా ఇటే తిరుగుతాయా? ఇది ఇటు తిరిగింది, ఇది ఇటు తిరిగింది, మెల్లి తిరిగింది. అది నాది. ఆల్వేస్ టేకింగ్ యూ టర్న్ రైట్ సైడ్. చాలా పెద్దది సార్ ఇది. గ్యారంటీగా అనకుండా అయి ఉంటుంది. అనకుండా ఎందుకంటే 5th question నుంచి 2nd question వరకు వెళ్ళిపోయిందంటే. అనకుండా పెద్దగా ఉండదా? ఎవడో చెప్పాడే ఇంకోటి ఏదో పెద్దగా ఉంటుందని. అంటే కళ్ళతో చూడాలా లేదంటే మీరు ఇంగ్లీష్ వర్డ్స్ ఇయా? కోబ్రా సార్. ఓ షిట్, నేను గీసిన పాము నేనే మర్చిపోయానే. ఇందాక వీడియోలో వచ్చింది కదా. ఆకలి పని చేయట్లేదు. Now you are doing something interesting. ఫోన్ నెంబర్ కూడా ఉంది భయ పావుకి. 660066. ఇది మామూలు పామే, కాకపోతే దాని స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నమాట. మనం మంచి లోషన్ రాసుకుంటే సెట్ అయిపోతుంది. నేను ఇప్పుడు వాడేది అశ్విని హెర్బల్స్ వాళ్ళ స్కిన్ లోషన్. దానికి యాడ్ చేయడం కోసమే ఇది చేస్తాం. ఏం పాము చెప్పండి సార్? ఇదా నంబర్ స్నేక్ సార్. కోబ్రా. ఇప్పుడు మన సినిమా రిలీజ్ అవబోతుంది కదా, కోబ్రా. దాని గురించి ఏమో ఫిల్డ్ విత్ నంబర్స్. కాదు సార్, జర్రిపోతు సార్. జరిపోతా. ఈ మధ్య ఎలా ఉంటున్నాయి జరిపోతుంది. జనరేషన్ మారే కొంది అవి మారుతుంటాయి సార్. సూపర్. ఫైనల్ గా నేనే గెలిచాను అనమాట. కంగ్రాచులేషన్స్. వానపాము అంటే ఇలా వాటర్ వేసి వేయగలను. ఇలా వాటర్ వేసి సూపర్. థ్యాంక్ యూ. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. యా సాయి కిరణ్ గారు. సో ఎట్లకెళ్ళకి అలా నడిచిపోయింది రౌండ్. మీ పాముల తాకిడి తట్టుకోలేకపోయాను సార్ నేను. సో ఇప్పుడు లైఫ్ అంతా హ్యాపీ కదా సార్? ఇంకా సూపర్ సార్, సూపర్. అమ్మ హ్యాపీ అండ్ వెరీ కంఫర్టబుల్ సార్. నా జీవితంలో ఒక మంచి ఘట్టంలో ఉన్నాను ఇప్పుడు నేను. సూపర్. ఎన్ని లాంగ్వేజెస్లో సీరియల్స్ కుమ్మేస్తా. అవును సార్, అవును. బట్ ఒక్క ఇన్సిడెంట్ అయితే ఏదో నేను విన్నాను. ఒకసారి ఏదో మేజర్ యాక్సిడెంట్ అయ్యి 50% బతకటం అని కూడా చెప్పారని, నిజమా అదే? లేదు సార్, అలా ప్రాణం మీదకి రాలేదు. కానీ ఒక ఫైట్లో ఏమైందంటే కిక్ కరెక్ట్గా స్పైన్లో వెనక్కి తగిలేసింది. అది కూడా ఫైటర్ ఇట్లా బ్యాక్ కిక్ ప్రాక్టీస్ చేస్తున్నాడు పాపం, తను చూడలే. ఓకే. నేనేదో మాట్లాడుకుంటే ఇలా వెనక్కి వెళ్ళాను, అది పట్ మన తగిలి క్రాక్ వచ్చింది స్పైన్లో, విరిగిపోయింది వెన్నెముక.
సో విరిగిన వెంటనే పెయిన్ రాలేదు మళ్ళీ. ఆ పెయిన్ బయటపడడానికి ఒక 7-8 days పట్టింది. ఓకే. అది ఎందుకో తెలియదు, డిస్క్ మేబీ టుక్ టైమ్ టు కమ్ అవుట్, డిస్క్ బల్జ్ అయిపోయి. సో దాని తర్వాత అసలు కదలైపోయాను, కూర్చోలేకపోయాను, నించోలేకపోయాను. ఏంటిది ఇట్లా అయిపోయింది పెయిన్ అని చెప్పి వి రష్ టు హాస్పిటల్. అప్పుడు ఒక డాక్టర్ చెప్పారు, ఇలా ఈజ్ అ వెరీ ఫేమస్ డాక్టర్, ఇలా స్పైన్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, మొత్తం డిస్క్ అంతా బయటకు వచ్చేసింది. సో ఒక 50% ఛాన్సెస్ ఉంటాయి చేసినా కూడా, ఎందుకంటే మనం ఇంకా అంత ఎవాల్వ్ అవ్వలేదు స్పైన్ సర్జరీస్లో. సో అంటే 50% ఛాన్స్ ఉండడానికి ఆపరేషన్ ఎందుకు అని నేను కదా, వై టు టేక్ దట్ రిస్క్, అసలు కత్తే ఒంటి మీద పెట్టడమే ఎందుకు అని ఒక కాన్సెప్ట్ నాది. అప్పుడు ఇంకా అదే డిప్రెషన్లో ఉండిపోయాను ఒక 2-3 months. అప్పుడే బై మిస్టేక్ ఈ శిల్పా శెట్టి వీడియో రిలీజ్ అయింది, యోగా వీడియో. ఓకే. టాటా స్కైలో మంచి పబ్లిసిటీ చేస్తున్నారు, ఇట్లా ఈ వీడియో కొనుక్కోండి అది ఇది. సరే ఏదేదో ట్రై చేద్దాం, నిజంగా కొనుక్కుని ట్రై చేశాను. అప్పుడు చాలా కష్టం అనమాట చేయడం కూడా, అసలు యోగా చేయడం అంటే నో ఛాన్స్, కూర్చోవడం నించోవడం ఇబ్బంది అయిపోయింది. సో అది చూసి మెల్లిగా చిన్న ఒక ఆవిడ 100% చేస్తే నేను ఒక 2% చేయడం అలాంటివి చేశాను. ఇంక అలాగే ఇంట్లో ఖాళీ కూర్చున్నా ఈగలు తోలుకుంటూ, ఇంకేం చేయాలి. యూ విల్ నాట్ బిలీవ్ ఇట్ సార్, ఒక 1 weekలో నాకు ఆల్మోస్ట్ 50-60% పెయిన్ తగ్గిపోయింది బికాస్ ఆఫ్ యోగా. 1 week ఎవరు గురువు లేకుండా వీడియో చూసి. దాని తర్వాత అనుకున్నాను, వీడియోలు చూసి ఇంతలాగా రిలీఫ్ అయిందే, లెట్ మీ లెర్న్ ఫ్రమ్ ఎ పర్సన్ అని యోగా వాళ్ళని ఇంట్లో పిలిపించుకుని చేశాను లైట్గా. ఒక 2-3 monthsలో సెట్ అయిపోయి మళ్ళీ వెళ్ళి కూర్చుంది డిస్క్ లోపల టక్ మని. ఓ మై గాడ్, గ్రేట్ సార్, అది ఇట్స్ ఎ మిరాకిల్, దేవుడే కాపాడు. యోగా మీ లైఫ్ సేవ్ చేసింది, లేదంటే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. నిజంగా యోగా వల్ల చాలా మంది చాలా హెల్దీగా ఉంటాం, చాలా మందిని చూసాం మన ఆర్టిస్టులను. అవును సార్, అవును. ప్రతి ఒక్కళ్ళు యోగా చేస్తే ఇట్స్ మనకి మనం చేసుకున్న అతిపెద్ద మేలు సార్ అది. ఒక 20 years తర్వాత మనం మన బిఫోర్ సెల్ఫ్ని థ్యాంక్స్ చెప్పుకుంటాం. గ్రేట్, నువ్వు యోగా చేసి నన్ను కాపాడేవరా బాబు అని. సాయి కిరణ్ గారు, మీ లైఫ్లో ఉదయ్ కిరణ్ గారి రోల్ అనేది చాలా కీ రోల్. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని విన్నాను, ఎక్కడ ఎలా అంటే వీఆర్ నాట్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, బట్ వీ మెట్ అట్ మెనీ పార్టీస్, ఇట్లా సినిమా పార్టీస్, వజ్రోత్సవాలు బిఫోర్ జరిగిన చిన్న గ్యాదరింగ్స్, క్రికెట్, ముఖ్యంగా క్రికెట్ అప్పుడు చాలా కలిసి తిరిగామన్నమాట. ఇంట్లో డ్రాప్ చేయడాలు అది అయిన తర్వాత అలా స్మాల్ గ్యాదరింగ్స్లో మీట్ అయ్యాను. సో బట్ తను చనిపోవడం అనేది చాలా గట్టి ఇంపాక్ట్ ఉండింది అందరు మా ఆ టైంలో. మనిషి బతుకు ఫ్రెండ్ ఎంతైనా మన ఫ్రెండ్, మనకి చిన్న మెమరీస్ ఉన్న ఫ్రెండ్, అది కూడా ఇంత యంగ్ ఏజ్లో చచ్చిపోతే మనకి వి ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. బట్ ఎప్పుడన్నా బిఫోర్ ఇలా అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు చెప్పడం జరిగిందా? అంటే లేదు సార్, తన ఓపెన్ అవ్వడు, ఈజ్ అ వెరీ క్లోజ్డ్ పర్సన్. తన ఎవరితో డిస్కస్ చేయడు, ఎప్పుడు అనే ఒక టైప్ ఉంటాడు, కానీ లోపల కోపం ఫీల్ అవుతున్నాడా ఏమి ఎవరితో డిస్కస్ చేయరు. మేబీ దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అలా బిల్డప్ చేసేసుకోకూడదు సార్ మనసులో, అప్పుడు మనకి బ్లాస్ట్ అవుతుందని అనుకున్నాను. మేబీ అలా ఏమన్నా జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ టచ్లో ఉందేమో? ఎవరు టచ్లో లేరు. ఐ డోంట్ నో దెమ్, బట్ తనని పికప్లు డ్రాప్లు చేసుకున్నాను ఈ క్రికెట్ టైంలో. అదొక మంచి మెమరీ, మంచి సాడ్ మెమరీ. ఇప్పుడు కూడా ఎక్కడన్నా స్టేజ్ షోస్లో వాటిలో ఉదయకిరణ్ పాట పాడాలంటే ఒకలాగా అనిపిస్తుంది, అరే అంత గోల్డెన్ పర్సన్. అతను బతికుంటా సార్ ఇప్పుడు మంచి సెట్ గిట్ చేసుకుని తమిళ్ ట్రై చేస్తుంటే ఒక మంచి హీరో వెళ్ళేవాడు. వీ షుడ్ గివ్ ఫేట్ టైం సార్, అంతే. కాలానికి మనం టైం ఇవ్వాలి మనల్ని ఇంప్రూవ్ చేయడానికి. సూపర్. బట్ సార్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు, ఇండస్ట్రీలో సుశీలమ్మ, రామకృష్ణ గారు తెలియని వాళ్ళు లేరు. బట్ మీ మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారా సార్ ఎవరన్నా? అంటే మీ వెల్ విషెస్, లైక్ ఇండస్ట్రీలో యాక్టింగ్లో ఉన్నావు, ఈ మా సినిమాలో ఈ రోల్ చేయి, ఇలాంటి రోల్ చేస్తే నీకు బాగుంటుంది, నీ హైట్ బాగుంటుంది, వెయిట్ ఫిజిక్ బాగుంటుంది, చూడటానికి బాగుంటావు, ఇలా అని మిమ్మల్ని వెంతట్టే వాళ్ళు ఉన్నారా? అంటే వెల్ విషెస్ చాలామంది ఉన్నారు, బట్ నీకేం మరి ఒక నేనున్నా చూసుకుంటా అనేవారు లేరు. బట్ వెల్ విషెస్ ఉన్నారు, నా మంచి కోరే వ్యక్తులు ఉన్నారు. నాకు ఏదైనా బ్యాడ్ జరిగితే
బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ గారు, హీరో శ్రీకాంత్, హీ లైక్స్ మీ, తనకి నేనంటే ఇష్టం. సునీల్ గారికి నేనంటే ఇష్టం, వాళ్ళ కూతురికి నేనంటే ఇష్టం, సునీల్ గారి డాటర్కి. తన నా గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్. ఓకే. మహేంద్ర అంకుల్తో మాట్లాడతా అనేది ఆ గీతా సినిమా షూటింగ్లో ఆయన వీడియో కాల్ చేసి ఆమెతో మాట్లాడేవాడిని అనమాట రెగ్యులర్గా. సో ఇలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. ఏంటి మీ డ్రీమ్ ఏంటి? ఇండస్ట్రీలో హీరో అవుదామని వచ్చారు, సో ఇప్పుడు బుల్లితెర మీద ఉన్నారు, అయినా పెద్ద తెర మీద కూడా కనిపిస్తున్నారు అప్పుడప్పుడు. ఈ హీరోతో చేయాలి పర్టికులర్గా, ఒక చిరంజీవి గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక బాలకృష్ణ, వెంకటేష్, ఇప్పుడున్న తరం అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు, ఎవరితో మీకు డ్రీమ్? వీళ్ళతో యాక్ట్ చేయాలి నేను, నాన్నకి ఇష్టం, నాయనమ్మకి ఇష్టం అంటే? నాకు పర్సనల్గా ఐ లైక్ 3 హీరోస్ సార్ మన ఇండస్ట్రీలో. మిగతా వాళ్ళు ఇష్టం లేదని కాదు, బట్ వీళ్ళ సినిమాలు నేను ఎప్పుడు మిస్ అవ్వను. ఒకటి అల్లు అర్జున్, తన బాగా స్టైలిష్గా యాక్ట్ చేసి కష్టపడి తాను చెక్కుకుని పైకి వచ్చాడు. డ్యాన్స్ విషయంలో కానీ, ఫైట్స్ విషయంలో కానీ స్టైలిష్. ఐ వాంట్ టు యాక్ట్ విత్ హిమ్. సూపర్. మహేష్ బాబు గారితో యాక్ట్ చేయాలి డెఫినెట్గా, ఎందుకంటే మేము ఫంక్షన్స్లో కలవడమే కానీ యాక్ట్ చేయలేదు. సో ఆయనకి నేను హైట్ విషయంలో కానీ దీన్ని మ్యాచ్ అవుతాను. సో ఐ వాంట్ టు యాక్ట్ విత్ హిమ్ ఇన్ ఏదన్నా ఇది. అండ్ మూడోది ఇట్స్ గోయింగ్ టు కమ్ ట్రూ, చెప్పకముందే, ఏంటంటే ఎన్టీఆర్తో చేయాలని చేయాలని నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. బికాస్ ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్. ఓకే. కళ్ళల్లోనే ఆ ఎక్స్ప్రెషన్ అంతా ఉంటుంది, ఆయన మాట్లాడక్కర్లే, కళ్ళే ఆ ఎక్స్ప్రెషన్ చేస్తారు. అలాంటి యాక్టర్తో యాక్ట్ చేయాలి ఫేస్ టు ఫేస్. అప్పుడు అదొక మనకి 10 మందికి చూపించుకోవడానికి ఇది ఉంటుంది అనుకున్నాను. ఇట్స్ కమింగ్ ట్రూ. బింబిసారా పార్ట్ 2. సూపర్. అవును సార్. సో మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి సార్. అగైన్ బ్యాక్ టు మూవీస్. చాలా మంది మీకు నిజంగా లేడీ ఫ్యాన్స్ ఇప్పటికి కూడా ఉన్నారు. సో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు తీశారు కాబట్టి స్టార్టింగ్ డేస్లోనే మళ్ళీ మీ కెరీర్ సూపర్ డూపర్గా ఉండాలి. అండ్ 22-23లో కుమ్మేయాలి ఇండస్ట్రీని. అట్ ది సేమ్ టైం బుల్లితెర మీద అందరికీ ఫాదర్గా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి అలాగే రోల్ మోడల్గా చాలామంది వచ్చే అప్కమింగ్ కొడుకులకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను సార్. అదే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సో హ్యాపీ సార్ నిజంగా ఈరోజు. చాలా విశేషాలు, గొప్ప వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం. సుశీలమ్మ, నాన్నగారు ఎంత అచీవ్ చేశారు ఇండస్ట్రీలో, వాళ్ళ ప్రైడ్, వాళ్ళ లెగసీ కంటిన్యూ చేస్తున్నారు ఇండస్ట్రీలో. ఎక్కడ ఎంత కాంట్రవర్సీ లేదు ఇండస్ట్రీలో, వీళ్ళ ఫ్యామిలీ ఇలా అలా అని. మీరేంటో, మీ వర్క్ స్టైల్ ఏంటో అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవును సార్. ఇండస్ట్రీలో ఒక అన్స్పోకెన్ రూల్ ఉంది సార్, ఎథిక్స్ అంటారు. అది చెప్పక్కర్లేదు, ఒక బుక్లో ఉండదు, మనమే అది పాటించుకుంటూ వెళ్తూ ఉండాలి. అతను అసిస్టెంట్ డైరెక్టర్ కదా అని ఆయన ఇన్సల్టింగ్గా మాట్లాడడం, లైట్ మ్యానే కదా అని ఇన్సల్టింగ్గా మాట్లాడడం తప్పు సార్. ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి వాల్యూ ఇవ్వాలి. ప్రొడ్యూసర్ 10 మందికి ఫుడ్ పెట్టేవాడు, అతన్ని ఒక వాల్యూ ఉంటుంది, ఆ చైర్కి ఒక వాల్యూ ఉంటుంది. సో అలా కొన్ని చిన్నవి పాటిస్తే మన ప్రయాణం సాఫీగా సాగిపోతుంది సినిమా ఇండస్ట్రీ. సూపర్ సార్. టుడే ఐ హ్యాడ్ గ్రేట్ మెమరీస్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.